అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివైన ఇల్లాలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని చూసి తప్పకుండా ఒక మంచి కమెంట్ పెట్టండి. లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? శంకరయ్యకంటూ రూపాయి ఆస్తిపాస్తులు లేవు. ఉన్నది ఒక ప్రైవేటు ఉద్యోగం. శంకరయ్య భార్య పేరు సరస్వతి. శంకరయ్య ఆ ప్రైవేటు ఉద్యోగమే చేస్తూ ఆ వచ్చే జీతంతో కాలం వెళ్ళబుచ్చుకుంటూ అద్దె ఇంట్లో ఉండేటటువంటి దంపతులు వీళ్ళకి ఒకళ్ళని కనటమే చాలా ఎక్కువ. అలాంటిదే ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా భార్యాభర్తలిద్దరు కలిసి దేవుడు ఇచ్చినంత మందిని కందాం, నారు పోసిన దేవుడు నీరు పెట్టడా అని వచ్చే జీతంతో నెలగడవటమే కష్టం. ఇక నెలలో 20 రోజుల పాటు ఏదో అలా గడిచిందంటే ఆఖరి 10 రోజుల పాటు అప్పులతో బ్రతుకుని నెట్టుకు రావాల్సిన జీవితాలు. అయినా సరే ధీమాతో 3 పిల్లల్ని కన్నారు. కొడుకు పేరు సుధాకరు, ఆ తర్వాత ఒక కూతురు అనూష, ఆ తర్వాత మరో కూతురు అలేఖ్య. జనాలందరూ కాండ్రిచి ముఖం మీద ఉమ్మారు. ఏంటా పిల్లల్ని కంటాం అని. ఇంకా సరస్వతి కందామనే అనుకుంది. కాకపోతే ఆ 3వ కూతురు పుట్టిన తర్వాత సరస్వతికి కడుపులో గడ్డ పెరిగి దాంతోపాటు గర్భసంచి కూడా తీసేయాల్సి రావటంతో మా పిల్లలు మా ఇష్టం, ఎంతమందిని కంటే మీకెందుకే, ఇల్లంతా పిల్లలు ఉంటే ఇల్లు నిండుగా ఉంటుంది, చాలే ఊరుకోవమ్మా, ఏం పెట్టి పోషిద్దామని. ఒక జత ఒంటి మీద ఉంటే ఒక జత బండ మీద ఉంటున్నాయి వాళ్ళకి. అలాంటిది రేపొద్దున వాళ్ళకి ఏం పెట్టి చదువు చెప్పిస్తావు? ఆడపిల్లల సంగతి సరి తీసి పక్కన పెట్టు, మగపిల్లాడి సంగతి ఏంటి? రేపు వాడు బతికేం కావాలి? ఈడ్చితంతే నీ మొగుడికి వచ్చేది 10,000 రూపాయలు జీతం లేదు, అందులో ఇంటెద్దలు, కరెంటు బిల్లులు, గ్యాసులు, పాలు, సరుకులు మీ పొట్టలకే పగలగొట్టుకోవటానికి ఎక్కడ ఏ సాలవో, మళ్ళీ ఎంతోటి మీకు గుడ్డ గోస ఎన్నిటికి కావాలి? బిడ్డ పెరిగితే ముద్ద పెరుగుద్దని తెలీదా? బిడ్డ పెరిగితే బట్ట పెరుగుద్దని తెలీదా? ఏం పెట్టి పెంచి పెద్ద చేద్దాం అనుకొని కన్నారు, ఎవరి మీద పడి బతుకుదామని కన్నారని అందరూ నానా రకాలుగా చెప్పినా వీళ్ళకేమైనా జ్ఞానమా? చెప్పింది వినే రకాల పెడసర రకాలు. నారు పోసిన దేవుడే నీరు పెడతాడని శంకరయ్య అనుకున్నట్టు శంకరయ్య అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కూడా మనకెందుకు వచ్చిన దరిద్రమని వదిలిపడేస్తే, ఇక సరస్వతి పుట్టింటి వాళ్ళు పద్దాక పుట్టింటికి రాబాకమ్మాయి నువ్వు, మాకే ఒకటి లేదు ఇక్కడ జరుగుబాటు, మేమే మీ అన్నదమ్ముల మీద పడి బతుకుతున్నాము, నువ్వు ఇక్కడికి వచ్చి మమ్మల్ని మా మీద పడి దోచుకెళ్దాం అనుకుంటే అయ్యే పని కాదు. ఏమోలే, ఆడపిల్ల ఒట్టి చేతులతో పంపటం ఎందుకని నీ అక్క చెల్లెలతో సమానంగా ఆ రోజు నీకు ఇవ్వాల్సిందేదో ఇచ్చి పంపించాము. నువ్వు నీ మొగుడు కలిసి జల్సాలు చేసి దుబారాలు చేసి పిల్లల గురించి ఆలోచించుకోకుండా మొత్తం ఆర్చి చివరికి మెళ్ళలో గొలుసు కూడా లేకుండా, సిగ్గు లేకుండా మెళ్ళలో నల్లబూసల దారానికి కట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. మీ దుబారా ముందు మనుషులు సరిపోరే, ఉంటే గుళ్ళో దేవుణ్ణి కూడా మింగే రకాలు మీరని వాళ్ళు కూడా రావద్దన్నారు. దాంతో ఇక ఇంట్లో చాలా కష్టమైపోతుంది బ్రతకటం. నిజంగానే 3 పిల్లలు ముద్దలోకి వచ్చారు. దట్టు ఆడపిల్లలు దిట్టంగా తిండి పుష్టి కలిగిన వాళ్ళు. శంకరయ్య జీతం అలా రావటం ముందు సరస్వతి పిల్లల భవిష్యత్తుల గురించో లేకపోతే మిగతా వాటి సంగతో ఆలోచించాల్సింది పోయి ముందు మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి 1 కిలో కైమా, 1 కిలో మటను కొట్టించేసుకుని చికెన్ షాప్కి వెళ్ళి 2 కిలోలు చికెను, అట్నుంచి అటు చేపల దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద చేప, 2 కిలోలు రొయ్యలు పోయించుకొచ్చి ముందు వాటిని తినేస్తారు ఒక 4-5 రోజుల పాటు. ఆ తర్వాత ఇక మొదటి వారం 10 రోజుల పాటు ఇంటెద్దు ఎలాగో పడేసి, ఇంటెద్దు తక్కువే కాబట్టి కరెంటు బిల్లు ఏమంత వస్తుంది, ఫ్యానేగా, ఏసీకి దిక్కున్న సంసారం ఏం కాదు కాబట్టి అది కట్టేసిన తర్వాత ఇక దిట్టంగా 2 లీటర్ల పాలు తెచ్చుకొని పాయసం కాసుకొని తాగేసేయటం. ఆ తర్వాత ఇక మిగతా డబ్బు లేదన్నా ఉంటే ఫ్రైలు చేసుకొని తినేసేయటం. ఆ తర్వాత నుంచే ఇహ పచ్చళ్ళే. ఆ తర్వాత నుంచే బియ్యం పెట్టి ఉంటాయి కాబట్టి అన్నం వండేయటం. ఈ రోజుకి జాడీలో ఆవకాయ పచ్చడి, ఈ రోజుకి టమాటా పచ్చడి, పెరుగుకి డబ్బులు లేవు, పాలకు డబ్బులు లేవు, మజ్జిగకి డబ్బులు లేవు, బట్టల సబ్బుకు డబ్బులు లేవు, సరుఫుకు డబ్బులు లేవు, ఇక తలస్నానం చేయటానికి షాంపూకి డబ్బులు లేవు, తలకు రాసుకోవటానికి నూనెకి డబ్బులు లేవు. ఇలా బతుకంతా అధోగతి పాలే అవుతూ ఉంటే ఇదంతా చూసిన శంకరయ్య
అమ్మా నాన్నలకి కడుపు తరుక్కుపోయి వాళ్ళు శంకరయ్య అన్నదమ్ములకి తలా ఒక అరెకరం పెట్టగా శంకరయ్య వాళ్ళలా కాదు, పెద్ద పనికిమాలినోడని వాళ్ళకి తెలుసు. ఆడపిల్లల సంగతి ఎలాగైనా ఉన్నాయి, వీళ్ళకి ఇస్తే హారతి కర్పూరం చేస్తారని మనవడు సుధాకర్ పేరు మీద అరెకరం పొలం పెట్టి పిల్లాడికి ఆ పొలం మీద వచ్చే ఐవేజ్తో ఇంటర్మీడియట్ దాకా చదివించి ఆ తర్వాత వాడిని ఏ ఇంజనీరింగో చదివించి ఏ ఎంటెక్కో ఛాన్స్ అనరా సరిపోద్ది, అరెకరం పొలం అమ్మిన డబ్బులు శుభ్రంగాను ఎలా లేదన్నా కూడా 10 లక్షల రూపాయలకి తక్కువ రావని ఆ అరెకరం పొలం పెట్టిపోయారు ఆ మహానుభావులు. ఒక్కరోజు సరస్వతి అత్తామామని చూసింది లేదు, శంకరయ్య అమ్మ నాన్నల్ని సచ్చారా బతికారా అని పట్టించుకున్నది లేదు. కానీ ఇక ఎంతైనా కడుపు తీపి. ఆ రోజుల్లో ఆ తరం మనుషులు కన్నారు కాబట్టి వదిలేసుకోలేరు, అసలు కన్నా వడ్డీ ముద్దని మనవడి పేరు మీద పెట్టిపోయారు ఆ పెద్దోళ్ళు. అయితే సరస్వతి శంకరయ్య దాన్ని నమ్ముదామని చాలా ట్రయల్స్ వేశారు. చాలా ట్రయల్స్ వేస్తే వాళ్ళు కరెక్ట్గా పిల్లాడికి 18 ఏళ్ళు దాటేంత వరకు అమ్మే హక్కు లేనట్టుగా రాసిపోయారు పోతా. దాని మీద వచ్చే ఐవేజులతో ఇక ఒకవైపున ఎలాగోలాగా తిండి గింజలకు పోను కాసిన డబ్బులు మిగిలితే పిల్లాడిని గవర్నమెంట్ స్కూల్లో వెయ్యొద్దని వాళ్ళు రాశారు కాబట్టి ఒక చిన్న ప్రైవేట్ కాన్వెంట్లో పిల్లాడినేసి కూతుళ్ళిద్దరినీ కూడా సరస్వతి జస్ట్ ఒకళ్ళనేమో ఆస్ట్రోనాట్ని ఒకళ్ళనేమో జస్ట్ ర్యాకెట్ తోలేటటువంటి పెద్ద ఇంజనీర్లని చేద్దాం అనుకుంది. అయితే ఆ రెండిటికి పొట్ట పొడిస్తే అక్షరం వచ్చేది కాదు. స్కూలుకు పంపిస్తే రోజు రోడ్డు మీద పడిపోయి జళ్ళ బీకేసుకొని దేకేసుకొని ఏడిసాయి. దాంతో ఆయన నా కూతుళ్ళకేం కర్మ, బడికెళ్ళి చదువుకోవాలనే ఎదవ సంత ఎదవ గోల, దరిద్ర బళ్ళు దరిద్ర పంతులమ్మలు పంతులయ్యలు వీళ్ళు నేర్పించే ఎంతోటి జ్ఞానం ఇంటికాడ కూర్చోబెట్టి టీవీలు సీరియల్స్ చూపించి నేను నేర్పిలేనా ఏంటి అని కూతుళ్ళని తీసుకొచ్చి నిషానీలం చేసి కూర్చోబెట్టుకుంది సరస్వతి. స్కూల్కి వెళ్తే మాస్టర్ కొడతాడు, టీచర్ కొట్టుద్ది, ఏం వద్దులే ఇంట్లోనే ఉండండి అని చెప్పి కూతుళ్ళని పొద్దున 11 దాకా నిద్ర లేపకుండా ఇంత పని నేర్పకుండా ఎందుకు పనికి రాకుండా తయారు చేసి ఏది ఏమైనా సరే కూతుళ్ళకి మాత్రం రేపొద్దున ఓ రేంజ్లో ఒకదానికి కలెక్టర్ని ఒకదానికి డాక్టర్ని ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయి కూర్చుంది. ఇక కొడుకుని చదివించమని ఎటు అత్తామామ చెప్పారు. కొడుకుని చదివించిన తర్వాత ఇక వాడి సంపాదన మంద కాదా, రేపొద్దున చెల్లెళ్ళని చూడాల్సింది ఆడు కాదా, మన చూడాల్సింది వాడు కాదా అనే ధీమాతో ఉండేవాళ్ళు మొగుడు పెళ్ళాం. శంకరయ్యదే సంవత్సరానికి ఒక 1000 రూపాయలు ముక్కుతా మూలుగుతా పెరిగే జీతంతో ఉన్న ఉద్యోగం కాబట్టి దానికి తగ్గట్టే ఖర్చులు పెరిగాయి. ఆ ఖర్చులకు తగ్గట్టే సరస్వతి చెయ్యి బాగా తిరిగిపోయిన చెయ్యి కాబట్టి రూపాయి మిగల్టాలంటూ ఉండేవి కాదు. సరస్వతితో పాటు చుట్టుపక్కల ఆడవాళ్ళంతా కూడా పనులకు వెళ్ళేవాళ్ళు. పాపం ఏదో ఒకటే వాళ్ళకి చేతైందే. వాళ్ళ మొగుళ్ళు తీసుకొచ్చేయి వేడినీళ్ళకి సన్నీళ్ళుగా ఇంట్లోకి వాడుకున్నా పాపం వాళ్ళు మిగతా డబ్బులు ఏదో ఒకటి పిల్లల పేరు మీద 4 పోస్ట్ ఆఫీసులో వేయొచ్చని పాచి పనులకు వెళ్ళే ఆడవాళ్ళ దగ్గర నుంచి చివరికి నెత్తి మీద ఇటుకలు మోసే ఆడవాళ్ళ దాకా, మిషన్లు కుట్టుకునే ఆడవాళ్ళ దగ్గర నుంచి కూరగాయలు అమ్ముకునే ఆడవాళ్ళ దాకా ఏదో ఒకటి వాళ్ళ స్తోమతకి స్థితిగతికి సంబంధించి ఏదో ఒకటి చేసుకునే ఆడవాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కష్టాన్ని నమ్ముకొని బతికే ఆడవాళ్లే. చివరికి వాళ్ళ బతుకులు కూడా వీళ్ళ బతుకులంత దరిద్రంగా ఉండేవి కాదు. ఏ రోజు వాళ్ళు కూడా అప్పులు చేసుకొని బతికేవాళ్ళు కాదు, ఏ రోజు వాళ్ళు కూడా అడుక్కు తినేవాళ్ళు కాదు. ఉన్న రోజున ఇక పాయసాన్నం లేని రోజున అనకూడదులే కానీ పచ్చడన్నం అన్నట్టు వాళ్ళ బ్రతుకులు ఉండేవి కాదు. వాళ్ళు కూడా కష్టపడి పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చదివించుకొని 4 రూపాయలు దాచుకొని చదువుకోమంటే పిల్లల్ని 4 బాధి వాళ్ళ రిటైర్మెంట్ల గురించి పిల్లల మీద ఆధారపడకూడదని 1 రూపాయి ఆ మ్యూచువల్స్లో కట్టుకుంటానో ఈ ఎల్ఐసీలు కట్టుకుంటానో ఇలా కడుతూ ఒక అమ్మ వచ్చి ఎల్ఐసి కట్టొచ్చుగా సరస్వతి, అమ్మో మా ఆయనకి ఆయుష్యేనా మేము అలాంటివి కట్టుకోమబ్బా అనేసింది సరస్వతి. అయ్యో ఏదైనా అయితే ఒక దారి ఉంటుందమ్మా, మనకి ఏమన్నా అయితే మన పిల్లలకి ఓసి నీ పుట్ట మారా నీతాలు దెగ అంటే నా మొగుడు పోవాలి, పోతే ఆ డబ్బులు పెట్టి నేను నా మొగుడిని పోగొట్టుకొని నా పసుపు కుంకాలు పోతే ఆ డబ్బుల మీద పడి బతకమంటున్నావా, చిచ్చి నీ నోట్లో నోరు పెట్టడం అనకూడదులే కానీ అశుద్ధంలో రాయేయటం ఒకటేనని వాళ్ళు వెళ్ళిపోయారు. మంచి చెప్పినా వినాలనే ధ్యాస మొగుడికి ఉండదు పెళ్ళానికి ఉండదు. ఆ తర్వాత సుధాకర్ని అలా చదివించుకుంటూ వచ్చారు.
బాగా చదివేవాడు సుధాకర్. అయితే కరెక్ట్గా అప్పుడే సరస్వతి పీత బ్రెయిన్కి, శంకరయ్య పీత బ్రెయిన్కి ఒక ఐడియా వచ్చింది. పిల్లాడు 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఇక శంకరయ్యని నువ్వు పనికి వెళ్ళమాకు, నాకు నువ్వు మధ్యాహ్నాలు గుర్తొస్తున్నావు, ఎప్పుడు పడితే అప్పుడు నిన్ను పిలుచుకోవాలంటే అవ్వట్లేదు, పిల్లలు చిన్నప్పుడు ఎలాగో కుదిరింది కాదో, ఇప్పుడు వాళ్ళు కాస్త పెద్దయ్యారు, కూతుళ్ళిద్దరూ ఎదరగదిలో టీవీ చూస్తున్నాడు, బెడ్రూమ్ ఖాళీగానే ఉంటుంది కదయ్యా, నా మనసంతా నీ మీదకే పోతుంది తెలుసా, నీకోసమే ఈ కొత్త చీర కొనుక్కున్న వాయిదాల పద్ధతులు, నీకోసమే తెలుసా ఈరోజు లక్సప్ పెట్టి స్నానం చేశా, నీకోసమే కొత్త కాటికి పెట్టా, నీకోసమే లిప్స్టిక్ అంటుకొని వేసుకున్నా, నీకోసమే తెలుసా పూలు పెట్టుకున్నా, గోరింటాకు పెట్టుకున్నా, గోల్డ్ రంగు వేసుకున్నానని చెప్పి శంకరయ్యని ఉద్యోగం మానిపించి ఇంట్లో కూర్చోబెట్టి అప్పులు చేసి తినటం మొదలుపెట్టారు. పిల్లాడికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పొలం మీద హక్కు వచ్చింది. పొలం వెంటనే బేరం పెట్టారు. అది కాస్త 10 లక్షలు అన్న పొలం 15 లక్షల రూపాయలకు పోయింది. చదివిస్తే మంచి కాలేజీలో పిల్లాడిని ఒక పీజీ లాంటిది చేయిస్తే గనక లక్షల రూపాయలు ఉద్యోగం వచ్చే పొజిషన్కి పిల్లాడు వెళ్తాడు. ఆ టాలెంట్ కూడా సుధాకర్లో ఉంది. దానికి తోడు పోనీ ఆ పని చేయకపోయినా 15 లక్షలు వచ్చినాయి. 5 లక్షలు పెట్టి సుధాకర్ని ఇంజనీరింగ్ చేయించి పీజీ చేయించిన ఎటు పిల్లాడికి ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో. ఆడపిల్లలిద్దరికీ చెరొక 5 లక్షలు ఇచ్చే ఎటు ఆడపిల్లలు పెద్ద మనిషి అయ్యే ఉన్నారు. ఇంట్లో కూర్చోబెట్టుకొని మాత్రం చేసేదేముంది, చక్కగా పెళ్ళిళ్ళు చేసి పంపిస్తే ఒక బాధ్యత అన్నా అయిపోయి మగపిల్లాడి మీద భారం ఉండదు. అమ్మా నాన్నలుగా వీళ్ళనంటే పిల్లాడు చూడటం ధర్మమేనేమో. అయితే ఇక పిల్లాడిని ఎటో ర్యాంక్ వచ్చింది, దానికి తోడు ఫీజు పెద్దగా కట్టక్కర్లేదు. దాంతో ఇంజనీరింగ్లో వేయమని ఊళ్ళో జనాలందరూ అన్నా వేద్దామని సీట్ టైం అయిపోయింది దాకా మెలకుండూరుకొని డిగ్రీలో జాయిన్ చేసేసి వచ్చాడు శంకరయ్య తీసుకెళ్ళి. అయిన తర్వాత పీజీ చేసుకోమని చెప్పారు కొడుక్కే. దాంతోపాటు పిల్లాడిని ఓ పార్ట్ టైం ఉద్యోగంలో కూడా పెట్టేసింది సరస్వతి. ఇక నీ ఫీజు దాంట్లోంచి వచ్చే డబ్బులతో కట్టుకున్నానా, నీకు బట్టలు అక్కడి నుంచి వస్తే కొనుక్కున్నానా, డబ్బులతో నీకేమన్నా తినాలనిపిస్తే తినమ్మా కడుపు నిండా అని చెప్పేసింది కొడుక్కే. అలా సుధాకర్ తను పని చేసుకుంటూ తను చదువుకోవటం మొదలుపెట్టాడు. సుధాకర్కి అమ్మా నాన్నలంటే ఒక కామన్ అబ్బాయిలకి ఎలాంటి ఇష్టం ఉంటుందో అదే ఇష్టం. ఇక చెల్లెళ్ళ గురించి చెల్లెళ్ళని ఎత్తి నెత్తినా పెట్టుకోడు, అలాగని చెల్లెళ్ళ గురించి పట్టించుకోకుండాను ఉండడు. అమ్మా నాన్న ఏది చెప్తే అది వినేసి అనేస్తాడు. చెల్లెళ్ళ విషయంలో చెల్లెళ్ళ గురించి తను అధిక ప్రేమ చూపించి వాళ్ళని ఒళ్ళో పడుకోబెట్టుకునేది లేదు, అలాగని వాళ్ళని ఒక మాటని వాళ్ళని కరెక్ట్ చేసేది లేదు. ప్రాక్టికల్గా ఉంటుంది సుధాకర్ మైండ్ సెట్. అయితే మొత్తానికి ఒక కామన్ అబ్బాయికి ఎలాగైతే ఒక ఫ్యామిలీలో సెంటిమెంట్స్, అమ్మ నాన్న చెల్లెళ్ళు, ప్రేమలు, అభిమానాలు ఇలాంటివి ఎలా ఉంటాయో సేమ్ అదే తరహా మనిషి సుధాకర్ కూడా. అమ్మ నాన్న చెప్పినట్టు ఉద్యోగం చేసుకుంటూ చదువుకునే లోపు ఒకరోజు మటను, ఒకరోజు చికెన్, ఒకరోజు ఫిష్, ఒకరోజు ప్రాన్స్, అంతకుముందు చేసిన అప్పులు ఇవన్నీ కట్టుకుంటూ కట్టిన చీరలు కట్టకుండా తను కట్టుకుంటూ కూతుళ్ళకి రకానికి డ్రెస్ వేస్తూ 24 గంటలు మొగుడిని పడగదిలోనే కట్టేసి ఇక ఇంట్లో కూలర్లు కొనేసుకొని ఇంట్లో టీవీ కొనుక్కొని కూతుళ్ళకి కంప్లీట్గా టీవీలు అలవాటు చేసేసి మేకప్ సామాన్లు కొనుక్కొచ్చి అలంకరించుకోమని చెప్పి మొగుడిని తీసుకొని సెకండ్ హనీమూన్లో, కూతుళ్ళని తీసుకొని మొగుడిని తీసుకొని ట్రిప్పులకి వెళ్ళి ఎంజాయ్ చేసి రావటాలో, వచ్చిన ప్రతి సినిమా చూట్టాలో మొత్తానికి డబ్బులు మొత్తం స్వాహా. సుధాకరు పీజీ అలా అయిపోయింది. తను కష్టపడ్డ డబ్బులతోనే నెలకు ఒక 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ ఒక బండి కూడా కొనుక్కున్నాడు. ఇక అంతే గోవింద. ఆ డబ్బులు కాస్త అత్తామామ పెట్టెళ్ళిన పొలం డబ్బులు స్వాహా చేసేసి కూర్చొని ఇప్పుడు ఇంటిని కొడుకు పోషించాలి, కూతుళ్ళ బాధ్యత కొడుకు చూసుకోవాలి, అమ్మా నాన్నల్ని కొడుకు చూసుకోవాలి, దానికి వాడు ఏం చేసుకుంటాడు వాడి పర్సనల్ విషయం అనేసి ఏరా ఉద్యోగానికి వెళ్ళవో అన్నాడు శంకరయ్య. అంటే సుధాకర్ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు వచ్చినాయి, కానీ ఏదో చిన్న చిన్న జాబులే, నిండా 30,000 కూడా ఇస్తామని అన్న కంపెనీలు ఏవీ రాలా. దాంతో బయట ట్రై చేసుకుంటే ఒక ఫ్యాక్టరీలో పొద్దున్నుంచి సాయంత్రం దాకా నుంచోవాలి, సూపర్వైజర్ ఉద్యోగం. పీజీ చదువుకున్నాడు కాబట్టి ఒక 40,000 రూపాయలు ఉద్యోగం వచ్చింది. ఎండి గారు దేవుళ్ళ అంటోడు. సుధాకర్ మార్కులు చూసి సుధాకర్ ఆయన అడిగిన ప్రశ్నలకి చాలా తెలివిగా సమాధానం చెప్పటం వల్ల ఆయన మంచిగా ఉద్యోగం ఇచ్చి
అందరికీ ఇచ్చేది 30,000 అయితే గనక సుధాకర్కి కాస్త రెస్పాన్సిబిలిటీలు ఉన్న పిల్లాడిలాగా కనపడ్డాడు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని 40,000 జీతం వేశాడు ఆయన. ఆ 40,000లో సుధాకర్ 5,000 ఉంచుకొని 35,000 సరస్వతికి తీసుకొచ్చి ఇచ్చేసేవాడు. దాంతో ఆ 35,000తో ఇల్లు జరపటం మొదలుపెట్టింది. అయితే ఇలా ఒక 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అమ్మలక్కలు కొడుక్కి పెళ్లి చేయరా ఏంటి అనేపాటికి తలుక్కున ఒక ఆలోచన మెరిసింది. నిజమే కదా, కూతుళ్ళు ఇప్పటికే మాకు మొగుడు కావాలంటున్నారు. దానికి తోడు ఇక రాత్రుళ్ళు మూడంకేసుకొని పడుకుంటున్నారు. ఎదురుగా ఉన్నటువంటి గాబులు చేసేవాడికి ఒకటి కన్ను కొడుతుంటే ఆ పక్కన కుర్రాళ్ళందరూ కూతుళ్ళని చుట్టానికి గోళ్ల మీద కూర్చుంటే ఒకటి కావాలని బయటికి వెళ్ళి తలదూకొని పమిట జారుస్తుంది. ఏదైనా జరగడానికి జరిగిందంటే రేపొద్దున వీటికి అసలు పెళ్ళిళ్ళు అవ్వవు. అసలే తను వీళ్ళ గురించి చాలా ఊహించుకుందే. ఎంతైనా కొడుక్కి 40,000 రూపాయలు, ఇక సంవత్సరానికి ఎలా లేదన్నా ఒక 2,000 రూపాయలు పెరుగుద్ది ఉద్యోగం మీద. వాడికి ఎంత కట్నం ఇస్తారో అని మూడు పెళ్ళాం లెక్కేసుకొని పెళ్ళిళ్ళ పేరాయిని పిలిపించి అడిగారు. కట్నమా? ఈ రోజుల్లో అసలు కట్నాలు తీసుకోవట్లేదు కదమ్మా, ఒకవేళ పెట్టినా అమ్మాయి పేరు మీదే పెట్టుకుంటున్నారు కదా, పెట్టుకునేదేదో అని పెళ్ళిళ్ళ పేరయ్య అన్నాడు. అంటే ఆ మాటకి అలా కాకుండా ఉండే సంబంధం నువ్వు ఏం చెప్తావో ఎలా చెప్తావో తిమ్మిని బొమ్మిని చేస్తావో మాకు అనవసరం. అమ్మాయి మేము ఇంటి పని వంట పని వచ్చిందై ఉండాలి, చూడటానికి బాగుండాలి. మావాడికి కాస్త ధ్యాస ఎక్కువలే, కాకపోతే ఎవరిని ప్రేమించలేదనుకో, ఎవరితో కాలు జారలేదనుకో, ఇప్పటి వరకే నేనై 2 చేస్తే వాడిని ఊరుకోనని ఒకవైపున ఒక కన్నేసుంచి కాపలా కాస్తున్నాం అనుకో, అది వేరే విషయం. కాబట్టే వాడు వర్జిన్ అంటుందిలేవయ్యా మావిడ అన్నాడు శంకరయ్య. అదేలేండి అన్న తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్య, ఇప్పుడు మా వాడికి నువ్వు సంబంధం వెతుకు, అమ్మాయికి కట్నం ఇవ్వాలి, ఆ కట్నం మా చేతికి ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటి, అమ్మాయి కాస్తో కుస్తో చదువుకుందై ఉండాలి, ఇంటి పని వచ్చిందై ఉండాలి, బాధ్యతల్ని మేము చెప్పినట్టు నిర్వర్తించగలిగిందై ఉండాలి. అర్థమైందా పంతులు అని చెప్పింది సరస్వతి. సరేననే మాట వరుసకే సుధాకర్ని ఎవరినైనా ప్రేమించావా అని అమ్మా నాన్నలుగా వీళ్ళు అడగాల్సిందే. పెళ్ళిళ్ళ పేరయ్య చేయబట్టుకొని బయటికి లాక్కెళ్ళి, అబ్బాయి నిజంగానే నువ్వెవరిని ప్రేమించలేదయ్యా అని అడిగితే, ప్రేమిస్తే ఇప్పుడు దాకా ఎందుకు, ఎప్పుడో చెప్పుండేవాడిని, పెళ్లి చేసుకొని ఉండేవాడినిగా పంతులు గారు అంటే, నిజంగానే చూడమంటావా, మీ అమ్మా నాన్న చూడమంటున్నారు సంబంధం అంటే, మా అమ్మా నాన్న ఏం కావాలన్నారో వాళ్ళకి కావాలన్నట్టు చూడండి, నాకు మాత్రం అమ్మాయి అందంగా ఉండాలి. ఎలా ఉండాలంటే నాకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అలాగే అమ్మాయి డిగ్రీ దాకా చదువుకుని ఉండేలా చూడండి పంతులు గారు అని చెప్పుకున్నాడు తన క్వాలిటీసు సుధాకరు. ఓషిని గొంతెమ్మ కోరికలో అనుకుని పెళ్ళిళ్ళ పేరయ్య సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. వాళ్ళ వరకు వాళ్ళ ఉద్యోగం ఏంటి, 1000 అబద్ధాలు ఆడైనా 1,00,000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చెయ్యాలి. దాంతో ఇందులో అబద్ధాలు ఆడేదే ఉంది. సుధాకర్కి చెడు అలవాట్లు ఏమీ లేవు, పీజీ దాకా చదువుకున్నాడు, సూపర్వైజర్గా ఉద్యోగం చేస్తున్నాడు, 44,000 జీతం వస్తుంది, 40,000కి చేరాడు, 2 ఏళ్ళు అయింది జాయిన్ అయ్యే. 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మా నాన్న ఏం ఆలోచించుకున్నానే ఉంటారా వాళ్ళ చెల్లెళ్ళ గురించే. అమ్మా నాన్నలుగా ఆడపిల్లల బాధ్యత వాళ్ళు చూసుకుంటారు. పిల్లాన్ని పెళ్లి చేసుకుంటే పిల్ల సుఖపడుద్ది, ఎంతో కొంత పెరిగే జీతమే కదా, చదువుకున్న పిల్ల కావాలన్నాడంటే పిల్లోడు 2 ఉద్యోగాలు చేసుకుందాం అనుకున్నాడేమో అని ఆయనే ఒక స్క్రిప్ట్ రచించేసుకున్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. దాంతో సంబంధాలు వెతకడం మొదలు పెడితే ఇక ఒక సంబంధం దొరికింది. అమ్మాయి పేరు అంజలి, చూడటానికి చాలా బాగుంటుంది అమ్మాయి వాళ్ళ నాన్నగారి పేరు సీతాపతి, వాళ్ళ అమ్మ పేరు రామలక్ష్మి. ఆయన ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఆవిడ ఇంట్లో మిషన్ కుట్టుకుంటూ కష్టపడే కష్టజీవులు వాళ్ళు. 2 ఆడపిల్లలు వాళ్ళకే. పెద్దమ్మాయి అంజలి, రెండో అమ్మాయి విదుర. పెద్దమ్మాయి డిగ్రీ చదువుకుందే, ఏదో ఒక ఉద్యోగం చేస్తోంది పెద్ద పిల్ల. ఇక రెండో అమ్మాయి చదువుతుంది, ఇంకా చదువు పూర్తవ్వలేదు, రెండో పిల్లదే. ఆడపిల్లలే అయినప్పటికీ మగపిల్లలతో ధీటుగా తెలివితేటల్ని నేర్పించి పెంచి పెద్ద చేసుకొచ్చింది రామలక్ష్మి. పిల్లలు చాలా క్యారెక్టర్ గలవాళ్ళు, నిప్పుల్లాంటి పిల్లలని ఆ చుట్టుపక్కల ఆ పిల్లలకి పేరు. ఇంటి పని వంట పని 100 మందికైనా ఒక చేత్తో వడ్డించేయగలగటం. దానికి తోడు పెద్దమ్మాయికి రెండో అమ్మాయికి టైలరింగులు వచ్చు, ఆవిడకి మిషన్ వచ్చు కాబట్టి పిల్లలకు కూడా నేర్పించేసిందే. దానికి తోడు బాగా చదివి ఫస్ట్ క్లాసుల్లో పాస్ అవుకుంటూ
చదువుకుంటూ వచ్చిన పిల్లలు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ కోసమని ఆవిడ టైలరింగ్ చేసిన డబ్బులు చెరొక 5 లక్షలు బంగారం చేయించడానికని ఒక పక్కన వేసుంచింది ఆవిడ. అవి కరెక్ట్గా లెక్క చూస్తే పిల్లలు 18 ఏళ్ల పిల్లలు అయ్యేసరికి ఆ డబ్బుల్ని లెక్క చూస్తే 5 లక్షలైనాయి. ఆవిడ మిషన్ల మీద వచ్చిన డబ్బులే. పిల్లలకి బంగారం కోసం ఉంటాయిలేమనమని ఆ డబ్బుల్ని అలాగే పోస్టాఫీసులో ఉంచింది రామలక్ష్మి. పెళ్లిలోనే తీసేసుకుంటే పోద్దులే, మళ్ళీ అత్తగారోళ్ళకి నచ్చలేదని, మళ్ళీ పిల్లలకి నచ్చలేదని, కొత్త మోడల్స్ వస్తున్నాయని, ఎందుకు పిల్లకు ఒక హారం, నెక్లెస్, 2 గాజులు, ఇక అల్లుడికి ఎలా లేదన్నా కూడా ఒక ఉంగరం, చైను, వాచి రాకపోవులేమనమని ఆవిడ జాగ్రత్త చేసి పెడితే సీతాపతి ఇంకా తెలివైనవాడు. బంగారం రేటు పెరుగుతుందంట రామలక్ష్మి అని దాంతో గోల్డ్ బిళ్ళలు కొని ఒక లాకర్లో పెట్టి ఉంచారు పిల్లల కోసం. ఇక పెద్దమ్మాయికి రెండో అమ్మాయికి అని ఆవిడ స్తోమతకి తగినట్టుగానే వెండి కంచం, వెండి గ్లాసు, వెండి చెంబు ఆడపిల్లలకి ఇవ్వాలి కాబట్టి ఐవరికి కొని ఆ పిల్లకి ఈ పిల్లకి ఒక దగ్గర పెట్టుంచింది ఆవిడ. ఇక సీతాపతి ఆయనకి మరీ ఆయన శంకరయ్య ఎంత దరిద్రుడు కాదో. ఆయన తల్లిదండ్రుల ద్వారా ఆయనకు వచ్చిందే 1 ఎకరా పొలం. ఆ ఎకరా పొలం అమ్మితే ఆయనకు వచ్చిందే 25 లక్షల రూపాయలు. ఆ 25 లక్షల రూపాయల్లో ఆయన పెద్ద పిల్ల పేరు మీద ఒక 10 లక్షలు, రెండో పిల్ల పేరు మీద ఒక 10 లక్షలు వేసి ఒక 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్లో పడేసి అవి డబుల్ అయ్యాక ఇల్లు కట్టుకోవచ్చులేమనమని ఊరి శివార్లలో ఆయన కష్టార్జితంతో నెల నెల రూపాయి దాస్తూ ఆయన ఏదో పాపం 3 సెంట్లు జాగా కొనుక్కొని అది అలా ఉంచుకున్నాడు ఫెన్సింగ్ వేయించి. ఏదో ఒక రోజుకి అందులో 5 లక్షలు 10 లక్షలు అయినప్పుడు ఇల్లు కట్టుకోవచ్చులేమనమని ఆ డబ్బులు అలా వదిలేసి ఉంచాడు సీతాపతి. ఇక పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వాళ్ళు అనుకున్న మాట 10 లక్షల రూపాయల రొక్కం, అలాగే పెళ్లి ఖర్చులు పెట్టుకొని కాస్త ఉన్నంతలోనే 1 లక్ష రూపాయల్లో పెళ్లి ఖర్చులు కానిచ్చేస్తే పిల్లకు ఒక 5 లక్షల రూపాయలు బంగారం పెట్టి పంపిస్తే పిల్లలు సుఖపడతారులే, వెళ్ళిన దగ్గర మంచిగా ఉండే కుటుంబంలో పంపిస్తే సాల్లే అనుకున్నారు వాళ్ళు. ఇక పెళ్ళిళ్ళ పేరే కాస్త వెళ్ళి శంకరయ్య ఉద్యోగం చేయట్లేదని సరస్వతి చెప్పల దాసేసింది. శంకరయ్యకి నెలకి 70,000 రూపాయలు ఉద్యోగం. ఆయన ఎక్కువ క్యాంపుల మీద వెళ్తాడు, అప్పుడప్పుడు ఇంట్లో ఉంటాడని అబద్ధాలు ఆడితే పెళ్ళిళ్ళ పేరేమైనా వచ్చి ఇంట్లో తొంగి చూసి వెళ్తాడా, నిజమేననుకున్నాడు ఆయన. దాంతో మాకు ఊళ్ళో 2 ఎకరాల పొలం ఉందయ్యా అని చెప్పి ఊళ్ళో సొంత ఇల్లుంది, ఆడపిల్లలు ఇద్దరి పేరు మీద 10 లక్షల రూపాయల డబ్బులు ఎప్పుడో పుట్టంగానే ఫిక్స్డ్లో పడేశాము, చెరొక 20 కాసులు బంగారం అత్తగారు పోతా వాళ్ళకి ఇమ్మని ఇచ్చిపోయింది, లాకర్లో పెట్టున్నాయి. ఇక ఆడపిల్లల బాధ్యత మా అబ్బాయికి లేదని అసుకు కబుర్లన్నీ చెప్పేపాటికి అవే నమ్మిన పెళ్ళిళ్ళ పేరయ్య అవే చెప్పాడు రామలక్ష్మికి సీతాపతికి. అబ్బాయికి ఉద్యోగం ఉన్నా అది ప్రైవేట్ ఉద్యోగం అయినా పిల్లాడు చదువుకున్నాడు, మంచోడైతే అంతకన్నా ఏం కావాలి అని పెళ్లి చూపులకి ఏర్పాటు చేశారు. పెళ్లి చూపులకు వెళ్ళిన సుధాకర్ కళ్ళు అంజలికి అతుక్కుపోయినాయి. ఎందుకంటే అంజలి అంత అందంగా ఉంటుంది కాబట్టి అంజలినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినట్టు చొంగ కారుస్తూ కూర్చున్నాడు. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటారు అన్న మాటకే లేదండి, మా ఇళ్లల్లో అలా మాట్లాడుకుంటే పెళ్ళిళ్ళు నిలవంది సరస్వతి. సుధాకర్ వైపు చూసింది. సుధాకర్కి ఆడగాలి ఆడధ్యాస ఎక్కువని సరస్వతికి తెలుసు. దాంతో అంజలి గట్టిగా కన్నుగిట్టి 2 నొక్కులు నొక్కి అడిగిందంటే చేయి పట్టుకొని మొత్తం వాగుతాడని మాట్లాడనివ్వకుండా సెట్ చేసుకొచ్చింది. వాళ్ళు 10 లక్షల రూపాయలు రొక్కం, 5 లక్షల రూపాయలు బంగారం, 1 లక్ష రూపాయలు పెళ్లి ఖర్చులకి ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే మా అమ్మాయిలకు ఆడపడుచు కట్నం ఇవ్వరా అని అడిగింది. అడిగితే చెరో 25,000 రూపాయలు ఇస్తామమ్మా, చెరో జత బట్టలు పెడతాము అని చెప్పారు వాళ్ళు. పట్టు చీరలు పెట్టండి 10 వేలల్లో, నాకు ఆ అత్తగారు లాంఛనాలంటే అంత మేము ఇచ్చుకోలేమమ్మా, మీకు మీ వారికి బట్టలు పెడతాం పట్టు బట్టలు అని చెప్పారు. అబ్బాయికి చైను ఉంగరం పెడతామని చెప్పుకొచ్చారు. సరే అయితే సరస్వతి ఒక మాట అంది, మీరు మా అబ్బాయికి ఏమీ పెట్టొద్దు, మీరు పెళ్లి ఖర్చులు ఏమీ పెట్టుకోవద్దు, ఒక పని చేయండి, మా వైపు నుంచి మీ వైపు నుంచి మొత్తం ఒక 100 మందితో గుళ్ళో పెళ్లి చేసేద్దాం, ఎందుకంటే మాకు
అచ్చుబాటు ఉండదు. ఇంట్లో మగపిల్లాడి పెళ్ళి గ్రాండ్గా చేస్తే అదేదో మీరు 10 లక్షలు ఇవ్వాలనుకున్నారు కదా, ఈ 5 కూడా కలిపి 15 లక్షలు ఇవ్వండి. బంగారాందే ఉందే, రేపొద్దున ఎటు మా కూతుళ్ళ పెళ్ళిళ్ళు కానీ బ్యాంకీలో ఉన్న బంగారాన్ని తీస్తాను నేను. తీసినప్పుడు అది ఎటుకూడి 40 కాసులు ఉందే, దాంట్లో పెద్దదానికి 15 చిన్నదానికి 15 పెట్టి కోడలకు 10 ఇచ్చేస్తాను, లేదా వాళ్ళిద్దరికీ చెరో 10 పెట్టి కోడలకి 20 ఇచ్చుకుంటాను నేను అని చెప్పేపాటికి, పోనీలే డబ్బులు ఉంటే గనక కూతురికి అల్లుడికి అక్కడికి వస్తే ఏ ఫిక్స్డ్లో వేద్దామనుకున్నారో ఏమో, లేదంటే గనక ఏదైనా ల్యాండో బోండో కొనుక్కుందాం అనుకున్నారో అనుకున్న వాళ్ళు సరేనమ్మా అని చెప్తే క్యాష్ నా చేతికి ఇస్తారా అంటే, ఏమ్మా అమ్మాయి పేరిట వేస్తాంగా, పోనీ అబ్బాయి పేరిట వేసేమా, వద్దండి చిన్నపిల్లలు వాళ్ళకి బాధ్యతలు ఏం తెలిస్తే నేను రూపాయి పొదుపు చేసేదాన్నే కానీ రూపాయి ఆగం చేసేదాన్ని కాదు అన్నయ్య, నా చేతికి ఇవ్వండి చెప్తాను, వాటిని ఎలా డబుల్ చేసి చూపిస్తానో చూద్దురు కానీ అంటే అనుకున్నట్టుగా ఏ మ్యూచువల్స్లోనే పెట్టుద్దేమోలే అని పాపం వాళ్ళ 15 లక్షలు ఇచ్చేశారు. సరస్వతి చెప్పినట్టుగానే పెళ్లి జరిగిపోయింది సుధాకర్కి అంజలికి. ఇక అటు 3 నిద్రలు ఇటు 3 నిద్రలు మనుగుడుపులు అయిపోయేపాటికి అంజలి నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది సుధాకర్ దెబ్బకే. సుధాకర్కి అంత పెళ్ళాం పిచ్చే, ఇక అసలు పెళ్ళాన్ని 24 గంటలు ఖర్చుకొని ఉండమన్నా ఉంటాడు. ఇక 16 రోజుల పండగ అయిన తర్వాత కూడా పద్దాక పెళ్ళాన్ని పమిటి పట్టుకొని పడగదిలో లాగుతుంటే సరస్వతి కాళ్ళు ఎరగొడతా నా సంగతి బాగా ఎరగవేమో, ఉద్యోగానికి పద, ఏరా కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్టుగా పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే కాళ్ళు చేతులు విరక్కొడతాను, ముందు ఉద్యోగానికి వెళ్ళు, లేతే పొయ్యిలో పిల్లి పడుకుంటుంది, 24 గంటలు పెళ్ళాం చుట్టూ తిరుగుతారా ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. రాత్రికి రా, వచ్చేపాటికి ఎక్కడికి వెళ్ళొద్ది నీ పెళ్ళాం, నీ కోసం ఎదురు చూస్తా ఉండదా ఏంటి, నేను తెల్లచీర గట్టిచ్చి ఉంచుతా, నువ్వు మల్లెపూలు తెచ్చుకో అని చెప్పిందే. వదల్లేక పెళ్ళాన్నే సుధాకరు ఉద్యోగానికి వెళ్తే అంజలి నవ్వుకుందే. ఇక అంతే, సుధాకర్ అలా వెళ్ళాడో లేదో తాను పాపం అప్పటికే పనులు చేసి అలిసిపోయాననే దాంతో సరస్వతి కోడల్ని ఫస్ట్ మెల్లగా అంట్లు, ఆ తర్వాత బట్టలు, ఆ తర్వాత ఇల్లుడిసి తడిగుడ్లు పెట్టటాలు, మెల్లగా వంట పనులు అప్పచెప్పింది. ఆ అమ్మాయి ఏమి అవన్నీ చేయటం నాముషి అనుకునే పిల్లేమీ కాదు. మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చిన ఏ ఇంటి కోడలకైనా ఇవి తప్పే కాదు. ఆడపడుచుల్ని కాస్త సాయం రండర్రా అని అడిగితే ఆ మాటకి ఎవరు మేమా, ఇంకా నయ్యం అమ్మ, మాకు అలాంటి అస్సలు చేతగా, అమ్మో నెయిల్ పాలిష్ పోయిద్ది, అమ్మో నేను అస్సలు అట్టటి చేయలేనమ్మా ఎండలో కూర్చొని అన్న మాటకి వాళ్ళకి అలవాటు లేదు లేవే అంది సరస్వతి. అంటే సరే, ఒకవేళ ఎవరికున్నా ఎవరికి లేకపోయినా తన ఇంట్లో పని తను చేసుకోక తప్పదు కదా, ఇంటి పని వంట పని చేసుకుని సాయంత్రం మొగుడొచ్చే టయానికి ఎదురు చూస్తా నుంచునేది అంజలే. సుధాకర్ వచ్చి రావటంతోనే అంజలిని బెడ్రూమ్లోంచి బయటికి రానిచ్చేవాడు కాదు. ఇక తెల్లారి నుంచి టిఫిన్ చేసుకోవటం, మొగుడు క్యారియర్లు కట్టుకోవటం, ఆ తరువాత సరస్వతి శంకరయ్యతో కలిసి ఎక్కువ రోజులు డబ్బులు మన దగ్గర ఉండటం మంచిది కాదు. ఆల్రెడీ నేను వీడి 2 సంవత్సరాల జీతం మీద నేను చీటీ వేశాను. ఆ చీటీలో ఒక 5 లక్షల రూపాయలు నేను దాసుంచాను. ఆ 5 లక్షలకి 15 లక్షలు జోడీ చేస్తే 20 లక్షలు అవుతాయి. ఆ 20 లక్షలు చెరో 10 ఇచ్చే పిల్లలకు ముందు ఏ డాక్టరో ఏ కలెక్టరో సంబంధాలు వెతకాలని ఇక ఆ సంబంధాలకని దిగింది సరస్వతి. దిగి సేమ్ పెళ్ళిళ్ళ పేరైన పిలిపిస్తే అమ్మాయి లేరమ్మా అని అడిగితే బిలో యావరేజ్గా ఉంటారు సరస్వతి కూతుళ్ళు. శంకరయ్య ప్రింటౌట్లు ఇద్దరు కూడాను. సుధాకర్ చాలా బాగుంటాడు. సుధాకరు శంకరయ్య తండ్రి పోలిక, అందుకే ఆయన మనవడికి ఆస్తి అలా పెట్టుకొని పోయాడు ఆ ముసలాయన. ఇక వీళ్ళిద్దరూ అసలు బాగోరు. దానికి తోడు అమ్మాయిలు ఏం చదువుకున్నారమ్మా, ఉద్యోగం చేస్తున్నారా అని అడిగితే అబ్బే అమ్మాయిలకి సంతకం పెట్టిన కూడా రాదు పంతులు, ఇద్దరు నిషానీలో అని చెబితే ఎందుకు చదివించలేదమ్మా, చిన్నప్పుడు పంతులమ్మా, చిన్నప్పుడు పంతులయ్యా కొట్టారు మా పిల్లల్నే, దానికి తోడు మా పిల్లలకు బడికి పంపితే జ్వరం వచ్చింది, అందుకే అల్లారు ముద్దుగా గారాబంగా పెంచుకున్నాను పంతులు, చదువు కన్నా ప్రేమ ఎక్కువ కదో అని చెప్పుకొచ్చింది. చెప్పుకొచ్చేపాటికి సరేనమ్మా, అయితే ఏ సంబంధాలు చూడమంటారు, గుమస్తాలనా లేకపోతే ఏదైనా సేల్స్ మెన్లు అలాంటి వాళ్ళు ఉంటారే అలాంటివి చూడమంటారా, లేదంటే
పొలము పుట్ర ఉన్నోళ్ళని చూడమంటారా అని అడిగితే ఒళ్ళు బలిసిందా నీకు అంది సరస్వతి. దేనికమ్మా అని అడిగితే దేనికంటావేంటి, నా కూతుళ్ళు యువరాణులు, వాళ్ళకి మహారాజులను చూడాలి నువ్వు. నీకో విషయం తెలుసా, ఒకడు కలెక్టరో ఒకడు డాక్టరో అయితేనే ఇస్తాను నేను కూతుళ్ళనే, అల్లాటప్పగాళ్ళకి ఇస్తాననుకుంటున్నావా ఏంటి అంటే, ఏదమ్మా మన అమ్మాయిలనేగా డాక్టర్లు ఇంజనీర్లు అన్నాడు పెళ్ళిళ్ళ పేరే. అవును అందే. అవన్నీ అవ్వవమ్మా, నీకో విషయం చెప్పనా, ఈ రోజుల్లో డిగ్రీ చదువుకున్న అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ అన్నా చదువుకున్న అమ్మాయి కావాలి అనుకుంటున్నాడు. మీ అమ్మాయిలకి ఒక సంతకం పెట్టడమే రాదు, ఆలే రావని మీరే చెబుతున్నారు. ఎవరు చేసుకుంటారంటారు అంటే, నా కల కల్లైపోయినట్టే నా పంతులు అంద సరస్వతి. అంతే కదమ్మా, మీరు మీ అమ్మాయిల్ని ఏపీజీ దాకానో చదివించుంటే మీ అమ్మాయిలు ఏ ఉద్యోగం చేస్తా 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడే వాళ్ళైతే నేను ఎత్తుక్కొచ్చినా ఏ 2వ సంబంధమో 3వ సంబంధమో అయినా మీరు అడిగిన డాక్టరో కలెక్టరో కాకపోయినా కనీసం కాస్త గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నోళ్ళైనా దొరుకుదురు. కానీ ఇప్పుడు వీళ్ళకెట్లాగమ్మా, కష్టం కాదా అనేపాటికి మరి ఏం చేద్దాం పంతులు, నా కూతుళ్ళు ఉండలేకపోతున్నారు. వయసుకు వచ్చి చానాళ్ళు అయిపోయింది తెలుసా, పొద్దు గొక్కితే చాలు పిల్లలు డాబా ఎక్కి ఒకటే పెరట్లో ఒకటే ఉంటుంది. ఎందుకమ్మా, ఎందుకేముంది అర్థం చేసుకో నువ్వు అనేపాటికి అర్థమైందిలేమ్మా, గాలి వేస్తుందన్నమాట పైరగాలి అన్నాడు పంతులు. మరంతేగా అన్న తర్వాత సరేనమ్మా వీళ్ళకి తగిన సంబంధాలు ఎత్తుక్కొస్తానని ఇక అనూష కోసం రమణ అనే అబ్బాయిని, అలేఖ్య కోసం రవి అనే అబ్బాయిని వెతుక్కొస్తే అంజలి సుధాకర్ కలిసి గవర్నమెంట్ ఉద్యోగస్తులను చూస్తే పోయేదేమో చిన్నదో పెద్దదో అన్నారు. మాట వరుసకి అనకుండా ఉండకూడదు కాబట్టి, మాకు తెలుసులే పెద్దోళ్ళం మేమా మీరా ఆడిందాల్లాగా మాకు చెప్పటానికి అనేపాటికే నువ్వు గదిలో బదా అన్నాడు సుధాకర్ అంజలిని. 24 గంటలు గదిలోబా అంటావేంటి అనేసి అంజలి పద్దాక అదే ధ్యాస నీకు అనేసింది. ఆ తర్వాత ఇక రమణ రవి ఇద్దరూ కూడా డిగ్రీ వరకు చదువుకున్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి తోడు ఇద్దరికే వ్యవసాయం వచ్చు, కాస్తో కూస్తో పొలాలున్నాయి. అలాగే అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అమ్మా నాన్నలు ఉన్నారు. చక్కగా పల్లెటూళ్ళలో ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఆ 10 లక్షల రూపాయల కట్నమే ఘనంగా అనుకున్నారు. ఆ 10 లక్షల రూపాయల కట్నం పెడితే అదే పెద్ద విశేషంలాగా భావించుకొని అందులోనే వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలు బంగారం పెట్టమని, ఇక మిగతా 5 లక్షల్లో అల్లుళ్ళిద్దరికీ చెరో 1 లక్ష రూపాయలు పెట్టి బైక్ కొని పెట్టమని, మిగతా 4 లక్షల రూపాయల్లో లక్ష పెట్టి ఆడపడుచు లాంఛనాలు మిగతాయి జరిపించమని, అబ్బాయిలకు 1 లక్ష పెట్టి బంగారం పెట్టమని, మిగతాయి పెట్టి పెళ్లి ఖర్చులు సర్దేయమని వీళ్ళకు వాళ్ళు సలహాలు ఇచ్చారు. సరేనని చెప్పి ఓకే అంది సరస్వతి. అంటే అంజలి కూతుళ్ళ పెళ్ళిళ్ళ కోసం తమ అమ్మ నాన్న దాచినట్టే అత్తగారోళ్ళు దాచారు కావాలా అనుకుందే. అప్పటి వరకు సుధాకర్కి కూడా తెలియదు అసలు ఏ విషయం. దాంతో శుభ్రంగా అంజలి డబ్బులు తను దాసిన డబ్బులు పెట్టి కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసి ఫస్ట్ నైట్లు అయిపోయాక 16 రోజుల పండుగలు మనుగుడుపులు కంప్లీట్ అయ్యే అత్తారేళ్ళకి కూతుళ్ళని కాపురానికి పంపిన తర్వాత అంజలి ఒక రోజున ఇక తన డబ్బులు పెట్టే ఇలా ఆడపడుచుల పెళ్లి చేసిందనే విషయం అత్త మామతో అంటుండగా వినేసింది. వెంటనే అమ్మా నాన్నలకు ఫోన్ చేస్తే వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. సుధాకర్ కూడా వచ్చాడు. వచ్చేపాటికి అదేంటమ్మా నాతో మాట మాత్రమైనా చెప్పలేదు అంటే, నిన్ను కనేటప్పుడు నిన్ను అడిగే కన్నావా ఏమిట్రా, మాకు తెలియలేదులే బాబు, నిన్ను అడిగి నీ పెళ్ళాం డబ్బులు వాడుకోవచ్చా అని పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టించుకొని వాడుకోవాలనే విషయం నువ్వు ఈ ఇంటి కొడుకువి, నువ్వు మా ఇద్దరికే పుట్టావని అనుకొని తీసుకున్నావు. ఇక నోరు మూసుకుంటావా నువ్వు, ఏం చెయ్యాలో మాకు తెలుసులే కానీ అనేపాటికే సుధాకర్ పక్కకు నుంచున్నాడు. సరే మీ అబ్బాయి మీ కొడుకు కాబట్టి వేరే విషయం అండి, ఆ రోజున మీరు డబ్బుల్ని పెంచుతానన్నారు, చేతికిమ్మన్నారు, మా పిల్ల పేరు మీద వేసుకుంటామంటే ఇలా చేయటం పద్ధతేనంటారా? ఆ డబ్బులు పెట్టి మీ కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయటం ఏంటండి? అందుకే మీ అబ్బాయికి పెళ్లి చేశారా ఏంటి? అవునయ్యా అవును అందుకే చేశాను. ఏంటి ఓ తెగ నీలుగుతున్నావో, ఇది సంస్కారవంతుల లక్షణం కాదు అని అడిగింది అంజలి వాళ్ళమ్మ. అబ్బో అవునా, మరి మేము అలాగే అనుకోనుంటే కొడుకుల్ని కనలేకపోవటం
చేసుకోవటం నీ గర్భం చేసుకున్న పాపమే, అసలు వీడిని కన్నదే చెల్లెళ్ళ కోసం. అలాంటప్పుడు మాకింకా మగపిల్లాడు ఇంకోటి పుట్టలేదని మేం బాధపడుతుంటే నీకో విషయం తెలుసా, ఎంతమంది కూతుళ్ళని కంటే అంతమంది కొడుకుల్ని కనేవాళ్ళు వెనక. ఎందుకు, ఒక్కొక్క కొడుకు తెచ్చే కట్నంతో ఒక్కొక్క కూతురు పెళ్లి చెయ్యొచ్చని. నీవు కొడుకుల్ని కనలేక నాకు పడేడిస్తే ఎలాగా, అయినా ఇచ్చావులే పెద్ద కట్నం ముష్టి 15 లక్షలు. ఇక దానికైనా ఇంతోటి నీలుగుళ్ళు మరీ కాకపోతేనో అసలు మీరు మాట్లాడాల్సిన మాటలేనా, ఏం మాట్లాడవేంటల్లుడు అంటే ఏం మాట్లాడతాడో. ఇప్పుడేమైనా కూతుర్ని సంసారం చెరిపి తీసుకెళ్ళినంత మాత్రం నీ కూతురు కన్య అవుద్దా, సెకండ్ హ్యాండ్ అనరా? రేపు చేసుకున్నోళ్ళు మళ్ళీ కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేంత మీ బతుక్కి బిసాదుందా? నోరు మూసుకొని పోండయ్యా అనేపాటికి అంజలికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. వాళ్ళమ్మ నాన్న నీకు కూతుళ్ళున్నారమ్మా, ఏదో రోజు దేవుడు వింటాడు, అలా మాట్లాడొద్దని అక్కడి నుంచి ఏంటల్లుడు గారు ఎలాగైనా ఉండేది ఒక మగాళ్ళలో మగతనం ఉండాలయ్యా, ఏ ఇంట్లోనైనా మగాడే మొగుడు ఆడదే పెళ్ళంలాగా ఉండాలి. ఏం పద్ధతులివి, అమ్మా నాన్నలకి ఎదురు చెప్పలేకపోవటం. చెల్లెళ్ళంటే మమకారాలు ప్రేమలు ఉండొచ్చు కానీ అదేదో మీ డబ్బులతో మీరు చేసుకుంటే విలువ అంటారు, మా పిల్ల డబ్బులతో మీరు పెళ్లి చేసుకోవటం ఏంటయ్యా అనేపాటికి అయిపోయిందిగా మావయ్య, అయిపోయిందిగా అత్తయ్య, ఇప్పుడు అనుకున్నంత మాత్రాన జరిగిపోయిన డబ్బులు వెనక్కి వస్తాయా, మా పిల్లని మేము తీసుకెళ్ళిపోతామంటే అజ్జల్ని నేను పంపించను అని సుధాకర్ కూర్చున్నాడు. దాంతో ఇక మీరు వెళ్ళండి అమ్మ, మీరు వెళ్ళండి నాన్న, ఏదో ఒక ముద్రష్టపు సంబంధం తెచ్చామా, నా నెత్తికేసి కట్టామా, చేశామా అనుకున్నారు. ఏముంది, అందరికన్నా అతీతంగా మీరు తీసుకొచ్చిందే. ఓ తెగ డబ్బులు ఇస్తున్నాం, ఉద్యోగస్తుడిని చేస్తున్నాం, అది ఇది గుడ్డు గూసు అన్నారు. చివరికి వచ్చేపాటికే అందరు ఆడవాళ్ళ బతుకుల్లాగేగా నా బతుకు తయారైంది అనేపాటికే వాళ్ళు కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత సుధాకర్ ప్రతి నెల లాగానే తను ఒక 5,000 జీతం తీసుకొని అమ్మకు అలా 40,000 జీతం తీసుకొచ్చి ఇచ్చాడో లేదో, ఇంటెద్దలు ఎంత, ఆ 2 గదుల కొంపకి ఇంటెద్ద తక్కువే, కరెంటు బిల్లులు తక్కువే, మిగతాయన్నీ కట్టేవి తక్కువే. కానీ సరస్వతి అలా డబ్బులు వచ్చినాయో లేదో వెంటనే నాన్ వెజ్లు అయ్యి వండించి కూతుళ్ళకి అక్కడి నుంచి కూతుళ్ళని పిలిపించి కూతుళ్ళని 10 రోజులు ఉంచుకొని వెళ్ళేటప్పుడు కూతుళ్ళకి పిండి వంటలు కొత్త చీరలు కొని అల్లుళ్ళకి కూడా అవి ఇవి అని కొని పంపించి కూతుళ్ళనే కరెక్ట్గా 15 రోజులు 20 రోజులకి జీతం అయిపోయింది. మళ్ళీ జీతం పట్రా అంది సుధాకర్నే. ఎక్కడి నుంచి తీసుకురానమ్మా అంటే నాకేం తెలుసు, ఎక్కడి నుంచి తెస్తావో, కొడుగ్గా నీ ధర్మం పోషించడం, ఎల్లంటే ఎత్తుకురాపో, ఓ పంజే రాత్రులు నెత్తిన ముసుకేసుకొని 4 ఈదులు అడుక్కొని ఎత్తురామ్మ, మీ నాన్న ఏం ఫీల్ అవ్వర్లే అంటే ఊరుకోవే నువ్వు అంటే ఏంటయ్యా ఊరుకునేది, నీకు కూడా జ్ఞానం ఉండాలి అని నేను ఉద్యోగానికి వెళ్తాను, ఇలాగైతే అయ్యే పని కాదులే, 1 రూపాయి దాచుకోపోతే రేపు పిల్లలు పుట్టిన తర్వాత అడుక్కు తినాలని అంజలి మనసులో అనుకొని నేను ఉద్యోగానికి వెళ్తాను అంది సుధాకర్తో. అంటే ఇంట్లో పనితోనే నీకు అవ్వట్లేదు, నిన్ను పంపించకూడదని కాదు, నిన్ను తొక్కేయాలని నా ఉద్దేశం కాదు, కానీ ఎంతని చేస్తావు చెప్పు, నాకు తెలుసు ఉద్యోగంలో ఉండే ప్రోసు కాన్స్ ఏంటో. నీకు ఇప్పుడు నువ్వు చదువుకున్న డిగ్రీకి నీకు ఎంతోటి జీతం వచ్చుద్దే, మహా అయితే 15,000 లేదా ఒక 20,000 లోపే వస్తుంది. పొద్దున్నుంచే సాయం దాకా నుంచోవాలి, సిటీ బస్సుల్లో పడెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చాకరీ చేయాలి, అంతేగాని మీ అమ్మ ఇంట్లో పని చేసుకుంటుంది, నువ్వు ఉద్యోగానికి వెళ్ళని మాత్రం నన్ను అనవు నువ్వు అనేపాటికి అది కాదే అంటే ఇక పిల్లల్ని కంటానికి పనికిరాదు కానీ ఈ నీతులకి ఏమీ తక్కువ లేదు. నాకు ఆకలేసి ఏది కావాలంటే అది వండి పెట్టాలంటే ఎవడు పెడతాడు, మీ మామయ్యకి ఏది కావాలంటే అది చేసి పెట్టాలంటే ఎవడు చేసి పెడతాడో, కాళ్ళు వచ్చాక కూడా మేం చేసుకోవటం ఏంటి, కాళ్ళు చేతులు ఇరగ్గొట్టి మూల కూర్చోబెడతా, ఎక్కువ తక్కువ వాగావంటే నోరు మూసుకొని ఇంట్లో ఉండు అనేసింది సరస్వతి. నువ్వు చెప్పావని నేను ఉండనులే కానీ నా మొగుడు అడుక్కున్నాడని నేనుంటున్నాను అనేసింది అంజలి. ఆ తర్వాత అంజలికి మనసులో లేదో ఇలాగే దుబారా చేసుకుంటూ వెళ్తే రేపొద్దున బ్రతుకులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఆగితే ఈ మనిషి జీతం మీదే రూపాయి దాయటం అంటే అయ్యే పనా? ప్రతి నెల మొగుడు ఒక 5,000 రూపాయలు తీసుకొని మిగతా జీతం ఇస్తున్నా ఈ కొంప కిందకి ఎంత వచ్చినా 1,00,000 వచ్చినా సరే ఈ కొంప కిందకి సరిపోవు. రూపాయి దాయకపోతే రేపొద్దున ఏదన్నా మాయ రోగం వస్తే రేపొద్దున పిల్లల్ని మంచిగా చదివించుకోవాలంటే ఈయనకంటే నాయనమ్మోళ్ళు 1 ఎకరం పొలం పెట్టారు. రేపొద్దున ఈవిడ ఇలాగే కూతుళ్ళని పిలిచి దోచిపెడుతూ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అనుకుంది అంజలి. ఈలోపు సరస్వతి కూతుళ్ళు కడుపులని వచ్చి కూర్చున్నారు. అంజలికి విసికేసిపోవటం మొదలుపెట్టింది ప్రాణం. ఇక
కూతుళ్ళకి ఎదురు అప్పులు చేసి పెద్ద కూతురికి 2 కాన్పులు, రెండో కూతురికి 2 కాన్పులు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి దున్నపోతుల్లాగా వాళ్ళని కడుపుతూ ఉన్నప్పుడు మేపి ఆ తర్వాత కన్నాకు 5-6 నెలలు ఉంచుకొని ఆపరేషన్లు కూడా చేయించి ఆ అన్నాళ్ళు అల్లుళ్ళను కూడా వచ్చి ఇక్కడే ఉండమనమని 4 మనుషులు ఎక్స్ట్రా పడి తింటామంటే చంటి పిల్లలతో సహా మాటలో ఇంకేం జీతాలు దాయటం అసలు. దాంతో అంజలికి ప్రాణం విరక్తి కలిగిపోయింది. ఇలా మరొక 2 ఏళ్ళు గడిచిపోయి ఆడపడుచులో పిల్లలను కూడా కనిపోయారు. ఇప్పుడు మొగుడు జీతం 50,000 అయిందే. 50,000 జీతంలో 5,000 తీసుకొని 45,000 ఇస్తున్నాడు ఇంట్లోకి. ఆ ఇచ్చే దాంట్లో అత్త అలా జీతం వస్తుందో లేదో పద సరుకులు కొట్టు పద, వెళ్ళి అవి తీసుకుందాం పద, ఈ తీసుకుందాం పద, అయ్యోండి పంపాలి పద, ఇయ్యోండి పంపాలి పద అంటున్న మాటలకి అంజలికి విరక్తి కలిగిపోయింది. పుట్టింటికి వెళ్ళింది. తన మిషన్ తెచ్చుకుందే. ఇంటి ముందు ఒక ఫ్లెక్సీ రాయించి పెట్టుకుందే. బట్టలు కుట్టడం మొదలుపెట్టింది. ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో అంజలి చాలా బాగుండేది. ఇన్నాళ్ళుగా అలవాటైపోయింది ఆ అమ్మాయి. దాంతో పిన్ని, పెద్దమ్మ, అక్క, వదిన అంటూ అందరితో కలిసిపోయేపాటికి అందరూ అంజలి బట్టలు కుడుతుందనే పాటికి అంజలికి ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది కుట్టడం. దాంతో ఇన్నేళ్లుగా వాళ్ళ అమ్మ కింద నేర్చుకుంది కాబట్టి అంజలికే బట్టలు తెచ్చి ఇచ్చేవాళ్ళు. దాంతో ఆ బట్టలు కుడితే బట్టలు కుట్టిన డబ్బులు ఏం చేస్తున్నావే అని అడిగేది సరస్వతి. కూర్చొని మింగుతున్నావుగా దోశల్లోకి మినపప్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నావు, దోశల్లోకి నూనెలు ఎంతంత పోసి అట్లు పోయమంటే ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నావు, నేను వెయ్యాలి ఏ బ్యాంకు కన్నం అదేందే జీతం నీ మొగుడు నీకే ఇవ్వటం మొదలు పెట్టాడుగా. సుధాకరు ఇవన్నీ చూసిన తర్వాత ఈ అప్పుల తడికలు, ఈ గోలలో అమ్మకిస్తే కనీసం ఈ పచ్చడి మెతుకులు తప్ప కనీసం కడుపు నిండా కూర కూడా వేసుకొని తినక మలమల మాడిపోయి ఆఫీసులో పరుగు పోతుందని పెళ్ళానికి జీతం ఇవ్వటం మొదలుపెట్టి నువ్వే చూసుకొని వాడరవా కొంచెం అని పెళ్ళానికి ఇవ్వటం మొదలుపెట్టాడు. దాంతో అంజలి ఇక ఆ డబ్బుల్నే జాగ్రత్తగా వాడుకొచ్చేదే. వాడుకొస్తూ ఉండగా పిల్లల కల్లా అని వెళ్ళన్న ఫలితమో లేదో కానీ వాళ్ళు వాడే బర్త్ కంట్రోల్ ఫెయిలే. అంజలి ప్రెగ్నెంట్ అయిందే. నా కర్మకు వచ్చే జీతంతో కొంపే గడవట్లేదు, పైపెచ్చిన వచ్చి పడితేనే మందెక్కువైపోయారు అని డాక్టర్ దగ్గరికి అబార్షన్ చేయించుకుందామని వెళ్తే నీ కాళ్ళు పట్టుకొని దండం పెడతానే, నాకు పిల్లలంటే చాలా ఇష్టం, ఇప్పటికే మన పెళ్ళి అయిపోయే 5 సంవత్సరాలు అయింది, ఇంకా కందాం అంజలి, ఏదో ఒకటి ఎలాగోలా పెట్టి బతికించుకోవచ్చు, ఏం పెట్టి ముష్టెత్తుకొని బతికించుకుందామా, నీకు వచ్చే జీతంలో నీ 5,000 నువ్వు తీసుకొని ఇచ్చే 45,000తో ఏం పెట్టి కడదాం, మిగతా అన్నీ ఎలా జరుగుతాయి అంటావు మనకి అనేసేపాటికి డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టరు అంజలిదే అబార్షన్ చేసే కడుపు కాదనేది ఒకటి, రెండోది కడుపులో ట్విన్స్ ఉన్నారు అని చెప్పేసింది. దాంతో సుధాకర్ వినరా నా మాట ప్లీజే అన్నాడు. అనేసరికి అంజలి అలా ఇంటికి వస్తూ ఉండగా సుధాకర్కి దారిలో ఇక ఆఫీసులో పనిచేసి ఆయన కనపడి కంగ్రాచులేషన్స్ సుధాకర్ అన్నాడు. దేనికి సార్ అంటే నీకు ప్రమోషన్ వచ్చిందయ్యా, ఒక ప్రమోషన్ కాదు డబుల్ ప్రమోషన్ వచ్చింది, బాస్ కింద పనిచేసేవాడు ఒకడు మానేసి పోయాడు కదా, దాంతో ఆయన పోస్ట్లోకి నువ్వైతే బాగా వర్క్ చేస్తావు, హార్డ్ వర్క్ చేస్తావని ఆయన ఒక్కసారే నీ జీతం 80,000 రూపాయలకి పెరిగింది సుధాకర్, ఇక నీకు ప్రమోషన్ ఇస్తున్నట్టు సార్ ఇందాకే అందరి ముందు అనౌన్స్ చేశారు అనేపాటికే అంజలిని గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఇప్పుడైనా పిల్లల్ని ఉంచుకుందామే అని అలా ఇంటికి వచ్చారు మొగుడు పెళ్ళాం. వచ్చేపాటికి ఆ శుభవార్త కనీసం స్వీట్ ప్యాకెట్ 1/4 కిలో తీసుకొని వాళ్ళు అలా నోట్లో స్వీట్ పెట్టుకొని తిన్నంతసేపు కూడా లేదు. ఆడపడుచులు ఇద్దరూ కూడా అత్తలతో ఆడపడుచులతో తోడుకోడళ్లతో తగాదాలు పెట్టుకొని మొగుళ్ళు చేస్తున్న ఉద్యోగాలను మానిపించేసి ఇక ఆల్రెడీ 6 నెలల క్రితం నుంచే అమ్మ వాళ్ళు పెట్టిన పెళ్ళికి బంగారం కడగ తినేసి శుభ్రంగా పిల్లల్ని సంకల్లో వేసుకొని ఇక అత్తగారు వాళ్ళు మర్యాదగా ఉద్యోగాలు చేసుకుంటూ పొలాలు వ్యవసాయాలు చేసుకుంటూ మీ పెళ్ళాలు మీరు పాడి పంట చూసుకుంటూ పిల్లల్ని బడికి పంపించుకుంటూ ఉండండిరా అంటే మొగుళ్ళని మీరు మాతో కాపురానికి రాపోయారో గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్, వరకట్నం ఇవన్నీ కేసులు పెడతామని మొగుళ్ళను కూడా పని పాట లేకుండా అమ్మ శంకర్రావుని ఎలాగైతే గనక పడగదిలో కట్టేసి ఉంచిందో సరస్వతి అలాగే కూతుళ్ళు అల్లుళ్ళని తీసుకొని పుట్టింటి దారి పట్టారు. అమ్మ నా కూతుళ్ళారో మీ అత్తల చేతులు ఇరిగిపోను, మీ ఆడపడుసుల కాళ్ళు ఇరిగిపోను, మీ తోడుకోడల్లో పోయే కాలం రాను అని కూతుళ్ళని ఆహ్వానించింది. అంజలి 2వ నెల ప్రెగ్నెంట్గా ఉంటేనే డాక్టరు చాలా రెస్ట్ అవసరమని
టైలరింగు చేయకూడదనే, టైలరింగ్ చాలా వేడి పనని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడంతో ఒకవైపున ఎటు టైలరింగ్ పని ఆపితే ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళు పిల్లలు ముఖ్యం లేమ్మా, తర్వాత కుడుదుగాన్లే నీకే ఇస్తామని వాళ్ళన్నా అర్థం చేసుకున్నారు. వచ్చారో లేదో ఇటు పుల్ల తీసి అటు పెట్టే పని లేదు ఆడపడుచులో. అత్తయ్య పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా నా కూతుళ్ళకి అయ్యొండి పెట్టు, ఇయ్యొండి పెట్టు, అయి చేసి పెట్టు, ఈ చేసి పెట్టు, నా పెద్ద కూతురికి అదంటే ఇష్టం, పెద్దల్లుడికి ఇదంటే ఇష్టం, నా పెద్ద మనవరాలికి ఇది ఇష్టం, చిన్న మనవడికి ఇదంటే ఇష్టం అని చెండుకు తినటం మొదలుపెట్టింది. అసలే ట్విన్స్ ఆయా మనిషి బాగా నీరసించిపోవటం మొదలుపెట్టింది అంజలి. మొగుడికి 80,000 రూపాయల జీతం పెరిగిందని మొదటి జీతం అన్నా కళ్ళతో చూసుకున్న పాపాన పోలేదు ఆ ఇల్లాలో. పిల్లలు పుట్టే వేళ విశేషం జీతం పెరిగిందిలే, పిల్లలిద్దరి పేరు మీద కాసిన డబ్బులు బ్యాంకీలో వేసుకోవచ్చు, సొంత కొంపలేదు, రూపాయి దాచుకొని మిషన్ కుట్టుకున్న డబ్బులు పెట్టి వాళ్ళ అమ్మా నాన్నలాగే ఒక 2 గదులు గూడన్నా ఏర్పాటు చేసుకుందాం అనుకున్న అమ్మాయి కళ్ళ అయిపోయింది. ఇక మా చెల్లెలు మొగుళ్ళని ఉద్యోగాలకు వెళ్ళమని చెప్పొచ్చుగా నువ్వు అంది సుధాకర్తో. అంటే అంజలి పొట్ట మీద ముద్దు పెట్టుకుంటూ లేలే పాపెట్టుందంటావు, బాబెట్టున్నాడంటావు అని డాక్టర్ గారు బాగా తెలిసిన ఆవిడ కాబట్టి పాప బాబని చెప్పింది సుధాకర్కే. నేను చెప్పేది వినకుండా ఈ వాగుడేంటి, ఏంట్రా నేను స్ట్రెయిన్ అవ్వద్దు స్ట్రెస్ అవ్వద్దని చెప్పానా, ఏమని చెప్పను, ఇప్పుడు మీ చెల్లెళ్ళని వెళ్ళి వేరు కాపురాలు ఉండమను, తప్పు కదా, పుట్టింటికి వస్తే ఒక ముద్ద పెట్టలేక అన్నయ్య గెంటేశాడనరు, పోనీ మీ చెల్లెళ్ళు మొగుళ్ళని ఉద్యోగాలకు వెళ్ళమను, మన చెల్లెళ్ళకే మనం చెప్పలేనప్పుడు ఇంటల్లుళ్ళకి చెప్తే ఏం సంస్కారం, ఇక చెల్లెళ్ళ మీద చేయి చేసుకోరు, చెల్లెళ్ళని రాత్రికి పస్తులు పెట్టరు, వీళ్ళమ్మని వీళ్ళ నాన్న పస్తు పెట్టకూడదు, వీడిని నేను పస్తు పెట్టకూడదు, వీడి చెల్లెళ్ళ మొగుళ్ళు పస్తులు పెట్టకూడదు, ఫ్యామిలీ సంసారాలుంటే చాలు, ఎలా బతుకుతామని రేపటి రోజు గురించి దిగులు లేకుండా బతికేసే జీవులు ఇవి అనుకొని అంజలికి 5వ నెల వచ్చింది అనేసరికి వాళ్ళమ్మ నాన్నకి ఎక్కడే ఉండి ఇలాగే చాకరీ చేస్తే గనక కూతురు పైలోకాలకు వెళ్ళుద్ది, తర్వాత సంగతి తర్వాత, ఉన్నంతలోనే పిల్లకి పురుడు పోసి పంపించుకోవచ్చులే కానీ ఎక్కడ పడతాము అనే దాంతో నేను మా అమ్మాయిని తీసుకొని వెళ్తానని అంజలి వాళ్ళ అమ్మ వచ్చింది. అది కాదత్తయ్య అంటే, ఊళ్ళోనే కదా బాబు, నువ్వు రావాలనుకుంటే అటొచ్చాయి నాన్న అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ అంజలి చెప్పే ఉంచింది. సుధాకర్కి ఆ ధ్యాస ఎక్కువనే. అయినా కడుపుతో ఉన్నప్పుడు కూడా ఏంటమ్మా అంటే, అయ్యో ట్విన్స్ అని అది వద్దన్నారని నానా ఏడుస్తున్నాడమ్మా, వాటేసుకొని పడుకోవాలంట, ఇక నన్ను రాత్రంతా నిద్రపోనివ్వడే, పొట్ట మీద ముద్దు పెట్టుకోవటం, పద్దాకి ఇటు తిరగవే అంటాం, పద్దాక చిచ్చి బాబు చిచ్చి పాప అంటాం, తొందరగా కనేవే 9వ నెల కల్లా నువ్వు కనేస్తే అప్పుడు ఇంకొక 2-3 నెలలు దూరంగా ఉంటే చాలు, నాకు నీకు దూరంగా ఉండాలంటే బాధగా ఉంటుంది అని సంపుకు తింటున్నాడమ్మా. ఈ 24 గంటలు అదే దేశే ఆ మనిషికి, ఆ ఇంట్లో అందరికీ అదే దేశమ్మా అని చెప్పుకొచ్చింది అంజలి. అయితే ఇలా అంజలిని పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళి కాలు కింద పెట్టనివ్వకుండా వాళ్ళకున్నంతలోనే పిల్లకి కాస్త పళ్ళరసాలు పట్టుకుంటూ, పిల్లకి కాస్త టైం టు టైం తిండి పెట్టుకుంటూ, అంజలి జీతం మొత్తం ఇచ్చావా అంది సుధాకర్నే. భలే దానివేనే, నీకోసమని ఒక 5,000 నాకు ఒక 5,000 నీకు దాశానే అంటే, అబ్బో ఎంత పెద్ద మొత్తం దాశాడే నీ మొగుడు అంది అంజలి వాళ్ళమ్మ. దేనికమ్మా అంది అంజలి. దేనికేంటి, నేను ఒట్టి చేతులతో రాకూడదంట, మా ఫ్రెండ్స్ చెప్పారు, అందుకే నీకోసం నువ్వు ఎప్పుడు ఏది అడుగుతావో క్రేవింగ్స్ వచ్చి ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీము, చాక్లెట్ అడిగితే చాక్లెట్, కూల్ డ్రింక్ అడిగితే కూల్ డ్రింక్ అంది అంజలి. అలాంటివి అంతే తప్ప పెళ్ళాం కడుపుతో ఉంది, పెళ్ళానికి సీమంతం చేయాలనుకుంటున్నారు, సీమంతానికి పెళ్ళానికి ఎటు నా బంగారం డబ్బులు మీ అమ్మ నొక్కేసింది కదా, పెళ్ళానికి నెక్లెస్ చేయిద్దామనో పెళ్ళానికి హారం చేయిద్దామని మాత్రం అనుకోవు కదూ, అలాంటివి కూడా ఉంటాయా, కానీ డబ్బులు ఎక్కడున్నాయిరా, అమ్మ మొత్తం తీసేసుకుందిగా అన్నాడు. అనేసరికి ఛీ నీకు చెప్పిన ఒకటే గోడకు చెప్పిన ఒకటే అనుకుంది అంజలి. అనుకున్న తర్వాత అక్క కష్టాలు చూసో, అక్క పడే నరకాలు చూసో, అక్క అత్తింటి వాళ్ళు ఇక అలా బాధ్యత లేకుండా ఉండటం చూసో కానీ అంజలి చెల్లెలకి చదువైపోయి ఒక చోట ఉద్యోగం చేస్తూ అదే చోట వాళ్ళ ఓనర్గా వర్క్ చేసే ఒక అబ్బాయిని, ఆ అబ్బాయి పేరు భరణి, అంజలి చెల్లెలి పేరు విదుర, శుభ్రంగా ఆ అబ్బాయిని ఇష్టపడి ప్రేమిస్తున్నాను అని ఆ అబ్బాయి చెప్పేసరికి
ఆ అబ్బాయి అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు. ఆ అబ్బాయికి తర్వాత ఒక చెల్లెలు పుట్టిన ఆ పిల్ల ఒక 4-5 సంవత్సరాలు పెరిగిపోయిందంట. ఆ అబ్బాయికి అమ్మ లేదు. ఉన్న నాన్న ఊళ్ళో పొలం వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలా. వాళ్ళకి స్థిరచరాస్తులు బాగానే ఉన్నాయి. భరణి ఒకవైపున ఇక్కడ జాబ్ చేస్తూనే నెలకి 2 లక్షల రూపాయల జీతం. దాంతోపాటు ఖాళీగా ఉండకుండా స్లీపింగ్ పార్ట్నర్గా ఫ్రెండ్స్తో వాళ్ళు చేసే వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టి మ్యూచువల్స్ కూడా కడుతూ ఉంటాడు. ఇక్కడ సిటీలో ఇల్లుంది, కారు ఉంది. దాంతో భరణి ఇష్టపడుతున్నాననే పాటికి భరణికి చెడు అలవాట్లు ఏవీ లేవు. అంతకుముందు ఉన్న ఒక బ్రేకప్ గురించి విదురుకి నిజాయితీగా చెప్పాడు. దాంతో భరణి వాళ్ళు ఇంటికి రావటం, విదురని కోడలుగా అడగటం, కాస్త ఇద్దరి క్యాస్ట్లు వేరువేరని సీతాపతి ఆలోచిస్తుంటే, నాన్న నిజం చెప్పు, సేమ్ క్యాస్ట్ అని దరిద్రుడికి ఇచ్చి చేసావు నన్ను, నేనేదో సుఖపడిపోతున్నట్టు నువ్వు ఆ విషయం పట్టుకోవటం ఏమైనా కరెక్ట్గా ఉందా అని ఇంత పొట్టేసుకొని అంజలి మాట్లాడితే, ఇక భరణి థ్యాంక్స్ వదిన అంటే, చాలేవయ్యా, వాళ్ళేదో పట్టుకున్నారంటే ఈ రోజుల్లో కూడా ఏంటి, అయినా మీది మాది ఏమంత పెద్ద తేడా ఉన్న క్యాస్ట్ అంటావు, కేటగిరీలు ఒకటేగా నాన్న, మనవి వాళ్ళవే, మరీ నువ్వంత పట్టించుకోవటం కరెక్ట్ కాదు, పెళ్లి ఖర్చులు మావే అని పిల్లకు వాళ్ళు ఎదురు 50 కాసులు బంగారం, భరణి వాళ్ళ అమ్మ బంగారం బోల్డంత పెట్టారు విదురుకే. దాంతో మన పిల్ల సుఖపడేది చూసుకోవాలి కానీ నాన్న, ఆ అబ్బాయి చాలా మంచోళ్ళ ఉన్నాడనే ఒకవైపున అంజలే పెళ్లి పెద్దగా మాట్లాడితే, సరేనమ్మా కానివ్వు అన్నారు. ఇలా అంజలి డెలివరీ అయ్యేలోపే విదురుకి భరణికి పెళ్ళైపోయింది. పెళ్ళి అవ్వగానే ఫస్ట్ నైట్ ఏర్పాట్లేం మీరు చెయ్యొద్దని డైరెక్ట్గా హనీమూన్కి తీసుకెళ్ళాడు భరణికి బాగా డాబు దర్పం ఎక్కువ. పెర్ఫ్యూమే 4-5 వేలది వాడతాడు. కారు లేనిది బయటికి రాడు. అన్ని గదుల్లో ఏసీ, ఇంట్లో పని మనుషులు, మిషన్లు. చెల్లెలు సుఖపడుతుంది, అంతకన్నా ఏం కావాలి అనుకున్నారు అమ్మా నాన్నలు. ఒక్క మాట అండు, ఒక్క దెబ్బ కొట్టడు, ఏ రెస్పాన్సిబిలిటీసు లేవు. వెనకమాల తనలాగా ఆడపడుచులు పోరు, ఒకవైపున అత్త పెట్టే తిప్పలు, మావ కనపడకుండా నీలిగే నిక్కుళ్ళు, ఇవేవీ లేవు. ప్రశాంతమైన జీవితం. అప్పుడే పిల్లలు వద్దనుకొని కూడా ప్లాన్ చేసుకున్నారు చెల్లెలు మరిదే. అంతకన్నా ఏం కావాలి వాళ్ళు సుఖపడుతుంటే అనుకుంటే, విదుర ఇవ్వాలనుకున్నది విదురకి, అది ఇచ్చేద్దాం అనుకున్నారు. ఇక అంజలి వాళ్ళ అమ్మా నాన్న, భరణి మీరు నా భార్యని నాకిచ్చి పెళ్లి చేసినప్పుడు నేను మీ దగ్గర కట్నాలు తీసుకోవటం ఏంటి మావగారు, అది సంస్కారవంతుల లక్షణం కాదు, నా వరకు కట్నం తీసుకునేవాడు దున్నపోతూ అని చిన్నప్పుడు చదువుకున్నాను అనే పాటికి అప్పుడే వచ్చిన సుధాకరు సైలెంట్ కూర్చున్నాడు. నిన్ను కాదులే, లైట్ తీసుకో అంటే, నన్నెందుకు అంటాడు అంటే, కాదులే ఒకవేళ నువ్వు తీసుకున్నావని నిన్ను అన్నారే ఏమోనని ఫీల్ అయ్యామేమోనని అనేపాటికి పైకి బయట పడివ్వకుండా కవర్ చేసి కూర్చున్నాడు. ఆడపడుచు లాంఛనాలు, అత్తగారు లాంఛనాలు అడిగే వాళ్ళని షూట్ చేసి పడేయాలి, జైల్లో పెట్టించాలి. ఆడపిల్లల్లో ఏం లోపాలు ఉన్నాయని అవన్నీ ఇవ్వాలి. ఒకవేళ ఇచ్చినా అమ్మా నాన్నలు వాళ్ళకి సెక్యూర్డ్గా ఉండడం కోసం కొంతమంది ఇచ్చుకుంటారేమో. నా వరకు మాకుందే, మేము 3 తరాలు తిన్నా తరగనంతుందే, మాకెందుకండి అలాగా, నాకు నా వైఫ్ చాలు అనేశాడు భరణి. అనేసేపాటికి విదుర పక్కకు వచ్చి, అమ్మ నాన్న నాకు ఇవ్వాలనుకుంది మీరు నాకేమీ ఇవ్వద్దు, కానీ అలాగనే అక్క గురించి ఆలోచించడం మర్చిపోవద్దు అని చెప్తే అంజలి చెల్లెల్ని కౌగిలించుకొని ఏడ్చింది. ఎందుకే పిచ్చిదానా ఏడుస్తావో, నువ్వు నేను కలిసి పుట్టామక్క, ఆయన దొరకటం నా అదృష్టం. అలాగనే ఇప్పుడే అమ్మా నాన్న ఏదైనా నీ చేతికి ఇచ్చేశారనుకో, రేపొద్దున బావ ఏం చేస్తాడో మాకు బాగా తెలుసు అనుకున్న తర్వాత పిల్లకి పెద్ద హాస్పిటల్లో 1,00,000 రూపాయలు పెట్టి డెలివరీ చేయించారు. సీమంతానికి కూడా మా వైపు సీమంతం సాలు లేదని, పుట్టింటి సీమంతం అత్తింటి సీమంతం మీరే చేసుకోండి అని వదిలేసింది సరస్వతి. పాపం వాళ్లే సీమంతం చేసుకొని పిల్లకి, అమ్మ నీ సీమంతానికి ఏమన్నా తీసుకోవే అనే చెల్లెటు వద్దందుకు, అమ్మ ఆ 15 లక్షలు పెట్టి పోనే హారం అలాగే నీకోసం నెక్లెస్ గాజులు పెట్టామా అమ్మ అని అడిగారు రామలక్ష్మి సీతాపతి. అంటే అంజలి నాతో రండి అని కడుపుతో ఉన్నప్పుడు సీమంతం అప్పుడే అమ్మా నాన్నని బంగారపు షాపు తీసుకెళ్ళి 2 లైట్ వెయిట్ హారాలు తీసుకుంది. దేనికమ్మా అంటే, ఒకటి నా కూతురికి, ఒకటి నా కోడలికి. మరి నీకే, అబ్బో ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటేనే మీ అల్లుడు నాతో కాపురం చేస్తాడనుకుంటున్నారా ఏంటి, నేను నైటీ వేసుకొని స్నానం చేసి వస్తే చాలు మీ అల్లుడికి తన్నుకొని వస్తుంది 3, దానికోసం మళ్ళీ నేను హారాలు అలంకరించుకొని నేను 7 వారాల నగలు దిగేసుకొని వెళ్ళక్కర్లేదులే, కానీ ఇవి లాకర్లో పెట్టుకుంటాను, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దు కానీ పదనాన్న అని
బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి అందులో పెట్టించిన తర్వాత 10 లక్షలేగా అమ్మ 2 హారాలైందే అన్న తర్వాత, ఓ పని చేయండి అమ్మా, ఏంటంటే నా మొగుడి ఆల్రెడీ నేను జాగ్రత్త చేసేసే ఉంచాను కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారంటే పిల్లకి పిల్లాడికి ఇద్దరికి కూడా, పిల్లాడికి బ్రేస్లెట్ చైను 2 ఉంగరాలు, పిల్లకి 2 గాజులు చైను దానికి చెవి పోగులు, అలాగే దానికి ఒక 2 ఉంగరాలు చేయించి వాడికి దానికి కూడా చెరో వెండి గిన్నె అన్నప్రాసనలో పెట్టాలి కాబట్టి అప్పుడు పెట్టేయండి అమ్మా అని చెప్పింది అంజలి. అలాగేనమ్మా అని కూతురు చెప్పినట్టే చేశారు వాళ్ళు. డెలివరీ అయింది, పాప బాబు పుట్టారు. సుధాకర్ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు హాస్పిటల్కే. వచ్చి నా బంగారు కొండే, నా బంగారు తల్లే, చుచ్చిపోయిండమ్మా నాన్న మీద ప్రేమ ఉంటేనే చుచ్చిపోస్తారంట, పొయ్యండ్రా పిల్లల్ని అలా మొహంలో మొహం పెట్టి భయపెట్టబాకయ్యా అల్లుడు. బావా పోస్తారులే బావా, వాళ్ళు ఇప్పుడే డైపర్ మార్చాము, నీకు తెలియదు నువ్వు ఊరుకు అంటే మీ బావ కొంచెం పిచ్చుంది కదే అన్నాడు భరణి. అనేసరికి భరణి అలా ఎత్తుకున్నాడో లేదో పిల్లాడు అలా సుస్సు పోస్తే నా వారసుడు నా మీదే పొయ్యాలని పోయించుకున్నాడు దగ్గరికి తీసుకొని సుధాకరు. వీడి వెర్రి ఏంటో అనుకున్నారు అత్తామావలు. ఆ తర్వాత ఒబ్బో కన్నదలే కూతుర్ని కొడుకుని అని హాస్పిటల్కి వచ్చి ఏదో అలా మొహం చూపించి వెనక్కి వెళ్ళిపోయారు. కూతుర్ని 3 నెలలు ఉంచుకొని ఆపరేషన్ ఏం చేసేయండి అత్తయ్య, పిల్లలు లేకుండా ఇంకా మాకు పిల్లలు వద్దు, మళ్ళీ ప్రెగ్నెన్సీలు వస్తే నేను అది దూరంగా ఉండాలి, నేను తట్టుకోలేను అని సుధాకర్ 10 సార్లు చెప్తే చేయిస్తాం అల్లుడు, నువ్వు కంగారు పడబాకనే పిల్లని 5వ నెల దాకా ఉంచుకుంటామంటే మాకెలా కుదురుద్ది అని సరస్వతి కబుర్లు పెడితే, మీకు కుదిరినా మీకు కుదరకపోయినా మా పిల్లని మేము ఆపరేషన్ చేయించాము, నీ కూతుళ్ళని నువ్వు 7-8 నెలలు ఉంచుకోలేదా ఏంటి వదిన, నేను 5 నెలలు కూడా ఉంచుకోకుండా ఎలా పంపిస్తాను, పిల్ల కమల పిల్లలనైతే కందే ఎలా హ్యాండిల్ చేసి మేనేజ్ చేసుకుంటుంది, ఇద్దరికి స్నానాలు చేయించడం దానికేమైనా అంతకుముందు 10 మందిని కనేసిందా, అక్కడికి వచ్చిన తర్వాత సాకి చూస్తావా పోనీ నువ్వు అంటే, సర్లే తగలబెట్టు అన్నాక 5వ నెలలో సాడిచ్చి పంపించు అందే. ఆవిడ పాపం ఇళ్ల చుట్టుపక్కల 100 మందికైనా పెట్టుకుంటారని ఆడపిల్లకి అలా ఎలా పంపిస్తారో అనే దాంతో సూడిదలిచ్చి పంపిస్తే అమ్మ కూతుళ్ళు క్యాన్లు ఓపెన్ చేసి అల్లుళ్ళు పిల్లలు వాటి మీద పడి తినటమే సరిపోయింది. సుధాకర్ పిల్లల్ని చిచ్చి చిన్ని బుజ్జి టిటిటి టుట్టుటు అంటూ వాళ్ళతో ఆడుకుంటుంటే వీళ్ళకన్నా కుక్కలు నయం అనుకుంది అంజలి. ఆ తర్వాత పిల్లలిద్దరినీ ఉయ్యాల్లో పడుకోబెట్టవా, అయిపోయిందిగా ఇంకా రావే, నీకోసం మల్లెపూలు తెచ్చా హల్వా తెచ్చా మొదలుపెట్టాడు. ఇక నా జీవితానికి సుఖం లేదు అనుకుందే. సుధాకర్కి తన వరకు తనకి అంజలికి అర్థమైన విషయం ఒకటే, తన వరకు తన ఖర్చులకు ఒక 5,000, తన కోసం ఒక బండి, తను చేసే ఒక ఉద్యోగం, దాంతోపాటు తన ఇంటికి వచ్చేసరికి నవ్వుతూ ఎదురొచ్చే పెళ్ళాం, తన కోసం 2 పిల్లలు మనకెందుకు, నీ చెల్లెలు పిల్లల్ని నీ పిల్లలు అనుకోరాదు, కడుపు తెంచుకుంటానంటే 2 వేస్తా, నా సంగతి బాగా తెలియదు కావాల, చెంపలు వాయిస్తాం, మన పిల్లలు మనకు ఉండొద్దా అన్నాడు. తన పెళ్ళాం తన పిల్లలు తన కుటుంబం అనే దాని గురించి ఆలోచించడం తెలిసిన దాంట్లో ఆ తనలో తనే ఉండడనే విషయం మర్చిపోతాడనే అంజలి గ్రహించేసిందే. సుధాకర్తో పెట్టుకున్నా సుధాకర్తో చెప్పినా ఇక పనులు అవ్వవని, తన ప్రయత్నాలు ఇక తను చెయ్యకపోతే రేపొద్దున చిప్ప పట్టుకొని అడుక్కు తినాలని పిల్లల ముఖాలు చూసి ఒకటే అర్థం అయిపోయిందే, రేపొద్దున వీడిని దీన్ని కూడా నేను పెద్ద అయిన తర్వాత వాడు ఉద్యోగం చేసి దానికి చదువు చెప్పించి దానికి రేపొద్దున పెళ్లి చెయ్యాలి అని, రేపొద్దున కొడుకు కాబట్టి వాడు మమ్మల్ని చూస్తాడులే అనుకుంటే అంతకన్నా అన్యాయం పాపం మరొకటి ఉండదు. రేపొద్దున పిల్లలు కాండ్రిచ్చి ఉమ్ముతారు నా మొహాన, మత్తకెట్టు సిగ్గులేదు బాబని అడుక్కు తింటా కూర్చొని కూతుళ్ళని తెచ్చి కొడుకు మీద పెట్టి గడుపుతుంది. అందరికీ అలా చేయటం లాకీ అయిన పని. ఇక నేనే నడుం కట్టాలి, ఈ ఇంటి గురించి నా మొగుడు గురించి నా పిల్లల గురించి నేనైనా ఆలోచించుకోవాలి, ఆ మనిషి ఎటు బాధ్యతలు తెలియకుండా తిరుగుతున్నాడని నేను ఇలా ఉండకూడదు అనుకుందే అంజలి. మొగుడిని వదిలేసేంత దుర్మార్గుడు మొగుడు కాదు, కొట్టడు తిట్టడు ఒక మాట అండో, అలాగని మొగుడు తెలివి కల్లవాడా అంటే కాదు, ఒక కామన్ హస్బెండ్. మూర్ఖత్వం మొండితనం సుధాకర్కి బాగా ఎక్కువ. అమ్మ చెప్పిన మాటలు వినే పెళ్ళాన్నే ఏదో అంటాడని కాదులే కానీ ఇప్పుడు తను చెయ్యాలనుకున్న పనులు ఓపెన్గా సుధాకర్కి చెప్తే మాత్రం తను చెయ్యలేదు. ఎందుకంటే వెళ్ళి ఊరికినే వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని చెప్పేసి లూజ్ టంగ్ అలవాటు ఉంది సుధాకర్కి. దాంతోనే ఇక తన ఆలోచనని అమలు పరచాలనుకుంది అంజలి.
ఇంకో 4 రోజుల్లో మొగుడి జీతం రాబోతుంది. ఈ నెల నుంచి జీతం నీకే ఇస్తాను, నువ్వు వచ్చేసావు కదా, ఇంటి బడ్జెట్ అంతా నువ్వే చూసుకోమన్నాడు సుధాకర్ అంజలిని. భర్త జీతం అవటానికి 1,00,000 రూపాయలైంది. 5,000 తను తీసుకొని 95,000 ఇస్తాడు. ఒక్కసారి ఇల్లంతా గమనించింది పొద్దున్నుంచి సాయంత్రం దాకా. 11 గంటలకే నిద్రలేస్తున్నారు ఇంట్లో వాళ్ళు. లేచిన తర్వాత 4 రకాల టిఫిన్లు, కాఫీలు 4-5 సార్లు, గోల్డ్ పాలు, ఇక 6 లీటర్లు 7 లీటర్ల పెరుగు ఒక్కొక్క పూటకి తోడు పెట్టడం, మజ్జిగలు తాగటం, ఫ్రూట్స్, జ్యూసులు, నట్స్, డ్రై ఫ్రూట్స్, నాన్ వెజ్లు, బయట నుంచి కొనుక్కొచ్చే స్వీట్లు, హాట్లు, పైగా ఇంట్లో నూనెల్లో దేవేసి ఉండే నాన్ వెజ్లు, ఇక బయట నుంచి స్విగ్గీలు, జొమాటోలు ఆర్డర్లు, దానికి తోడు వీళ్ళు వెళ్ళే సినిమాలు, షికార్లు, వీళ్ళ దర్జాలు, ఆడపడుచు పిల్లలు స్కూల్ వయసుకు వచ్చేస్తున్నారు, నెక్స్ట్ ఇయర్ వాళ్ళని స్కూల్లో వేయాలని వీళ్ళు చెప్పుకోవటాలు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వినేసరికి తల పని చేయలేదు. తనకి ఒక్కసారిగా తల మొద్దుబారిపోయింది. లోపలికి వచ్చి కూర్చొని అలా సొమ్మసిల్లిపోయినట్టు అనిపించి ప్రాణం అడ్డం పడిపోయింది. పిల్లలిద్దరూ క్యారమంటూ తల్లి వైపే చూస్తున్నారు. రేపొద్దున వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళని నేను ఏం పెట్టి చదివించాలి? వచ్చే జీతం ఆయన ఇలా తీసుకొచ్చిస్తే ఆ జీతంలో ₹1 మిగలలేదన్నాడు ఆ మానవుడు. ఆయన జీతం పెరిగిందన్న మాటే కానీ ఆ సంతోషం కాసేపు కూడా లేదు తనకే. ఆ జీతం ఆయన ఇన్ని నెలలుగా తను డెలివరీకి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చిందాకా ఇచ్చిన దాంట్లో కనీసం పిల్లల్ని ఎత్తుకొని తను వస్తుందని తెలిసి కూడా అత్త కానీ ఆడపడుచులు కానీ హారతిచ్చిన పాపాన పోలా. ₹10 చెడ్డీ ముక్క, జుబ్బా ముక్క కొనలా. కనీసం పిల్లల కోసమనే 1 గ్రామ్ పెట్టి అత్త ఉంగరం తీసుకున్న పాపాన పోలేదో. ఇప్పటికీ తన మెళ్ళో పుట్టింటి వాళ్ళు మంగళసూత్రాలు ఏదైతే మాకు వంతు లేదని అత్తందో అమ్మ వాళ్ళు పెట్టిన మంగళసూత్రాలే ఉన్నాయి. తను తల్లి చూడలేక తన మెళ్ళలో ఉన్న 2 పేటల గొలుసులో నుంచి 1 పేట తీసిస్తే నల్లపూస ఎర్రపూస వేసి ఎక్కించుకున్న తాళి గొలుసు ఒకటే, చేతులకి మట్టి గాజులు, చెవులకి ఎప్పుడో చిన్నప్పుడు చేయించుకున్న చెవి కమ్మలో, వేలికి పెళ్లిలో పెట్టిన 1 ఉంగరం. మొగుడిది ప్రతి నెలా కూడా జీతం సరిపోక పెళ్లిలో పెట్టిన ఉంగరం, చైను తాకట్టు కొట్లోనే ఉంటాయి. జీతం రాగానే విడిపించుకురావటం, మళ్ళీ తాకట్లో పెట్టడం, విడిపించుకురావటం, తాకట్లో పెట్టడం. ఎంతవరకని ఇలా సంసారం? ముందు వెళ్ళి కబోర్డు ఓపెన్ చేసి చూసింది. మొగుడి గొలుసు ఉంగరం 2 లేవు, గాయబ్ అయిపోయినాయి. ఏమైనాయి అని మొగుడు రాగానే అడిగిందే. నాకు తెలియదురా, నేను అసలు నువ్వు వెళ్ళాక వాటిని చూడను లేదు, వేసుకోను లేదు అని స్నానానికి వెళ్తే అత్తయ్య ఏమైనాయి, నేనే అమ్మేశా. దేనికి అమ్మేశావు అత్తయ్య అని అడిగితే, దేనికేంటి, పిల్లలకి టీకా లేపిద్దాం, అలాగే కొత్త సినిమాలు వచ్చినాయి, దాంతోపాటు ఇక కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవద్దా ఏంటి, దాంతో కేక్ కోసుకున్నాం, నాన్ వెజ్లు వండుకున్నాం, దాంతోపాటు ఇక సంక్రాంతి పండుగ వచ్చింది, అల్లుళ్ళకి తక్కువ కానిస్తామా ఏంటి, అందుకోసమని మీ అబ్బాయిది మా అమ్మ వాళ్ళు పెట్టిన గొలుసు ఉంగరం అమ్మేశానంటావు అంతేగా అన్న తర్వాత సుధాకర్ వచ్చాడు. మాట మాత్రమైనా నాకు చెప్పలేదే అమ్మా నువ్వు, ఎందుకు చెప్పాలి నీకు, నువ్వేమైనా నాకు జీతం కాకుండా పండగ ఏమన్నా బోనస్సులు వచ్చినాయని తీసుకొచ్చిచ్చావా ఏంటి, నాకే బోనస్సులు వచ్చినాయమ్మా, నాకేదో అక్కడ వర్క్ చేసేవాడికి వాడికేదో పోయే కాలం వచ్చి మానేశాడని ప్రమోషన్ రావటమే తప్ప లేకపోతే మరో 10 ఏళ్లకు కూడా నా జీతం ఇంత అయి ఉండేది కాదేమో, ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావే నన్ను అని పిల్లలు ఏడుస్తుంటే లేదులేమ్మా లేదులే అని లోపలికి వెళ్ళిపోయాడు సుధాకర్. అంజలికి కళ్ళల్లో నీళ్లు కారిపోయినాయి. తెల్లారి అంజలి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పిల్లల్ని నిద్ర చేయించి తీసుకొస్తామని తీసుకుపోయారు. తీసుకుపోతే అంజలి చెల్లెలు భర్త కూడా వస్తే ఆ అబ్బాయి బయట పని ఉందని విదురని అక్కడ దింపి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంజలికి భోజనం పెడితే తల్లి బావురుమని ఏడుపొచ్చి చెల్లెల్ని అమ్మని నాన్నని పట్టుకొని ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయమ్మా, ఆయన్ని వదిలేసేంత చెడ్డోడు కాదు, అలాగని ఆ ఇంటిని ఎలా నెట్టుకు రావాలో ఏంటో, నా పిల్లల గతి ఏంటో నాకు అర్థం కావటం లేదు అంటే, మేమేమీ సావలేదులేమ్మా, నువ్వు బాధపడబాకు, నా ఒంట్లో ఓపికన్నంతకాలం నేను మిషన్ కుడతాను, నేనేమీ బద్దకించే మనిషిని కాదు, మీ నాన్న ఎలాగోలా కష్టపడి ఆ స్థలంలో శంకుస్థాపన చేసి ఇల్లు కట్టుకోబోతున్నాం, ఆ ఇల్లు అక్కకే ఇచ్చేయండమ్మా, ఏదో ఒక రోజుకి నాకేమీ అక్కర్లేదు అనేసింది విదుర. అన్న తర్వాత పిల్లలకి చేయించిన బంగారు వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోమ్మా, పిల్లలిద్దరి పేరు మీద ప్రతి నెల చెరొక 5,000 రూపాయలు నేనేస్తాను మిషన్ కుట్టే,
పోస్ట్ ఆఫీసులో నువ్వు దిగులు పడబాకు. నా ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు, రెక్కల్లో శక్తి ఉన్నన్నాళ్ళు నేను మీకోసమే కష్టపడతానమ్మా. మా రిటైర్మెంట్కి మేము వేసుకున్న డబ్బులు ఎలాగో మాకున్నాయి. రేపొద్దున మీలో ఎవరు తీసుకెళ్ళి నన్ను ఉంచుకున్నా మా సొంత ఇల్లు అంటూ మాకుందే. ఆ ఇల్లు అలాగే మేము ఉంచుకున్న డబ్బులు మీలో ఎవరు చూస్తే వాళ్ళకే ఇద్దామని మేము కూడా అనుకున్నాం. చిన్నదానికి పాపం అత్యాశ లేదు. దానికి తోడు చిన్నల్లుడు దేవుళ్ళు అంటోడు. 4 రూపాయలున్నాయి. మేమేది చూసినా నిన్నే చూడాలి. నువ్వు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని నువ్వు ఏదన్నా చేసుకొని నీ ఆరోగ్యం పాడై నీకేమన్నా అయితే నీ బిడ్డలు అనాథలైపోతారమ్మా. నువ్వు అనవసరమైన దిగులు పెట్టుకోబాకు తల్లి అని కూతురికి ధైర్యం చెప్పుకొని కూతురిని పంపించారు. ఇలాగైతే కాదని ఇంటికి రాగానే ముందు పుస్తకం తీసుకుంది. బడ్జెట్ వేసింది. బడ్జెట్ వేస్తే ఈ కొంపని ఏదాలంటే కనుక నెలకు 10 లక్షలు వచ్చినా కూడా సరిపోవు. అందుకని అంజలి ఎటు మళ్ళీ మిషన్ కుట్టడం మొదలుపెట్టింది. దాంతో ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళందరూ అంజలి దగ్గరికి వచ్చి బట్టలు ఇవ్వటం మొదలుపెట్టారు. దానికి తోడు వాళ్ళకి అంజలి అంటే అభిమానం కూడా. ఎందుకంటే ఎప్పుడైనా పాత బట్టలు ఏవైనా కుట్టివ్వమ్మా అన్నా మిషన్ మీద పాత బట్టలు పెట్టకూడదు, దరిద్రం అని అందో. 4 రోజులు డబ్బులు ఆలస్యంగా ఇచ్చినా కూడా ఏమీ అందో. అదే కాక అందరి మీద ₹1 అభిమానంతో తక్కువే తీసుకుంటుంది అంజలి. అంజలితో వాళ్ళకి అవసరాలున్నాయి. దాంతో టైలరింగ్ షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళని పిన్ని నేను ఆనిక మీ ఇంటికి వస్తా, వదిన వస్తా, పెద్దమ్మ వస్తా, అక్క వస్తా అని చెప్పింది. వాళ్ళకే రమ్మనమన్నారు. వెళ్ళింది అంజలి. వెళ్ళి అక్క మీరు రేషన్ బియ్యం రేషన్ కందిపప్పు వాడుకుంటున్నారా అంటే లేదు అంజలి అని చెప్తే ఇహ నుంచి ఆ రేషన్ నేను తీసుకుంటానక్క డబ్బులు ఇచ్చి అని అలా 4 ఇళ్లల్లోనూ రేషన్ వాడుకొని వాళ్ళందరినీ అడిగి ఆ రేషన్ బియ్యం మొత్తం పోగు చేసుకొచ్చిందే. ఇంట్లో ఉన్న రేషన్ బియ్యం కూడా అత్త అంతకుముందు పారబోయటమో బయట అడుక్కునే వాళ్ళకి ఇచ్చేయటమో చేస్తే ఆ బియ్యం మొత్తం పోగు చేసుకొచ్చే ముందు ఒక 25 కేజీల బస్తా సన్న బియ్యం తీసుకొని అందులో ఒక 50 కేజీలు రేషన్ బియ్యం కలిపేసి డబ్బాకు పోసేసింది ఇంట్లో వాళ్ళు చూడకుండా. ఆ తర్వాత బియ్యం కేజీ ₹100, 75 కేజీలు బియ్యం పడుతున్నాయి నెలకి అని లెక్క రాసింది సుధాకర్కే. ఆ తర్వాత ఇక రెండోదే ముందు ఇంట్లో 4 రకాల టిఫిన్లు వాటిల్లోకి చేసే చట్నీలు కర్రీలు కట్ చేసి పడేయాలి. అందుకోసం ముందు రేషన్ బియ్యాన్ని తీసుకెళ్ళి కడిగి ఎండలో పోసి అందులో 1 కేజీ మినపప్పు పడేసి కాసిన సగ్గుబియ్యం అటుకులు పడేసి మిల్లు పట్టించుకొచ్చిందే. పట్టించుకొచ్చిన తర్వాత గ్యాస్ మీద అట్లు పోయటం అంటే అయ్యే పని. దాంతో తండ్రి పనిచేసే చోట కట్టెలు అలా పడేసి ఉంటాయి, చాలా కట్టెలు. ఆ కట్టెలన్నీ నాన్నని ఒక బండి రిక్షా మాట్లాడి పంపమంటే ఆయన 4 బళ్ళు పంపించాడు. అవన్నీ ఒక మూలక సరిదేసి పెద్ద పెద్ద కట్టెపేళ్ళు 2 పెట్టి ఇనప పెనం పెట్టి చీపిరి పుల్లకి గుడ్డ చుట్టి నూనెలో ముంచి ఆ గుడ్డ పెట్టి పెనం మీద రాస్తూ ఇక అట్లు పోయటం మొదలుపెట్టింది. కట్టెల పొయ్యి దగ్గర కూర్చునే ఒక్కొక్కళ్ళకి తిన్నన్ని అట్లు వాటిల్లోకి శుభ్రంగా చట్నీలు గిట్నీలు మొత్తం కట్ చేసేసి కారపొడి ఒకటి లేదంటే జాడీలో కురివికార పచ్చడో టమాటా పచ్చడో ఆవకాయ పచ్చడో ఉంటే వేసుకొని తినండి అంటే అదేంటది నా చట్నీ చేయలేదా, రేపు చేద్దాం ఇవాళ ఓపిక లేదులే, మళ్ళీ రేపు అడిగితే ఇంట్లో పప్పులు అయిపోయినాయి చూసుకోలా ఇలా చెప్పటం మొదలుపెట్టిందే. ఇక ఆ తర్వాత మధ్యలో వాళ్ళు ఆకలేస్తుంది ఇంకా ఏదైనా తినాలనుంది అని అడిగితే అదే అట్లు పిండిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసి పడేసి గుంత పొంగనాల్లాగా వేయటం, ఎంతెంత లావున అవే పులి బొంగరాల్లాగా వేసివ్వటం, వాటినే పుల్లట్లలాగా ఒకరోజు పోయటం, వాటినే దెబ్బ రొట్టెల్లాగా ఒకరోజు వేసివ్వటం, ఇలా మొదలుపెట్టింది. 365 రోజులు ఇదేనా వదిన? పూరీలు అలాగే చపాతీలు కర్రీలు శాండ్విచ్లు ఇవన్నీ ఏమీ చెయ్యవా వదిన? తినలేక సస్తన్నాం 365 రోజులు ఇదేనా? మీ అన్నయ్య తీసుకొచ్చే జీతానికి ఇది పెట్టడమే ఎక్కువమ్మా, జాగీర్దారులేమీ లేవు వెనకమాల మనకి అమ్ముకొచ్చి పెట్టడానికి, ఒక పొట్ట ఒక కంచమా. అలాంటప్పుడు మీ మొగుళ్ళను ఉద్యోగాలకు పంపి మీరు కూడా ఏదో ఒకటి చేసుకుంటే పోలే, వేరు కాపురాలు వెళ్ళి ఎందుకు అనవసరంగా ఇక్కడుండి మేమేదో పెట్టట్లేదని మీరు అనుకోవటం, ఎంతమంది పొట్టలను నింపుకొచ్చేని నేను మాత్రం చూడన్నయ్య ఎలా అంటుందో అంటే, అవును మరి ఇంటిల్లపాదికి వాడేటప్పుడు లెక్కేంటనేది కష్టమేంటనేది దానికే తెలుసు, అది మాత్రం ఎవరి గురించి చెప్పుద్దే అనేసాడు సుధాకరు. అన్న తర్వాత
ఇక అన్నం కూరల విషయం దగ్గరికి వచ్చింది. వచ్చే ముందు అన్నాల్లోకి నాన్ వెజ్లు గీన్ వెజ్లు ఇవన్నీ కట్ చేసి పడేసి వారంలో ఒకే ఒక్కరోజు నాన్ వెజ్, ఆ నాన్ వెజ్ వండే రోజు కూడా తీసుకొచ్చే చికెన్లో సరిగ్గా ఒక 10 కట్టల గోంగూర పెట్టి గోంగూర చికెను, అర కేజీ మటన్ తీసుకొస్తే దాంట్లో ఒక 3-4 కేజీలు దోసకాయలు వేసి దోసకాయ మటను, ములక్కాయ మటను, పల్సగా చేపల పులుసు తలా ఒక్కొక్క ముక్క వచ్చేలాగా ఒక వారం పెట్టడం ఇలా మొదలుపెట్టింది. మిగతా అన్ని రోజుల్లో కూడా తనే మార్కెట్కి వెళ్ళి కూరగాయల్లో బాగా రేటు తక్కువ ఉంటే ఆ కూరగాయలు ఒక 3-4 కేజీల చొప్పున పోసుకొచ్చేసి ఇంట్లో డైలీ ఎటు రేషన్ కందిపప్పు పోగు చేసుకొస్తుంది కాబట్టి ఒక రోజున తీసుకొచ్చిన దాంట్లో ఒక 20 కట్టలు ఆకుకూర పెట్టి ఆకుకూర పప్పు పల్చగా చేసి పక్కన పెట్టేది ఒక పూట. దానికి తోడు జాడీలో పచ్చడి అంత తాలింపేసి పక్కన పడేసేది. ఇక సాయంకాలం పూట ఆ కందిపప్పే కాసిన ఉడకబెట్టి దాంతో పల్సగా పప్పుచారు కాసి ఒక పక్కన పడేసేది. ఒక పూట రసం పెట్టి ఇంత ముద్దపప్పు ఉడకేసి పక్కన బారేసి ఉంచేది. ఈ కూరలేంటి ఈ అన్నాలేంటి ఫ్రైలు చేయవదినా, మేము తినలేకపోతున్నాము ఈ అన్నం కూరలో అంటే ఇప్పటికీ ఈ దొరకటమే కష్టంగా ఉందమ్మా, కూరగాయల రేట్లు మండిపోతున్నాయి, ఎక్కడి నుంచి చెప్పండి, ఆదివారం నాన్ వెజ్లు ఎలాగూ తింటున్నారుగా, ఏమైంది వీటికి, చేద్దాంలే రేపు ఎల్లుండో కాస్త కూరగాయల రేటు తగ్గుతాయి అంటున్నారు. ఒక 5 కేజీలు బెండకాయలు ఏపుడు చేస్తే ఎంత గిన్నెడు కూర అవ్వదో, మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూర్చుంటే ఒక ఎత్తుకు లేచిపోద్దే, ఓ 10 కిలోలు తెస్తే కానీ సరిపోదు మన ఇంట్లోకి, అందరూ తినగల్లోళ్లే కదా, కాకరకాయ వేపుడు, వంకాయ వేపుడు, క్యాబేజీ వేపుడు, క్యారెట్ వేపుడు అవి చెయ్యి వదినా అని చెప్తే చేయటానికి నాకేమీ అక్కరకు వచ్చి బాధ అయిందమ్మా, చెయ్యొచ్చు, కాకపోతే చెయ్యాలన్నా కూరగాయలు కొనే రేటుల్లో ఉండాలిగా అని అంతవరకు తప్పిచ్చేసింది. ఆ తర్వాత ఇక స్నాక్స్ అదే రేషన్ బియ్యాన్ని కడిగి ఎండలో పోసేసి ఆ బియ్యంతోనే ఎటు రేషన్లో పామాయిల్ వచ్చుద్ది కాబట్టి అది పోసేసి ఇక ఆ బియ్య పిండిలోనే కాస్త ఉప్పు కారం కాసిన నువ్వులు పడేసి కాస్త కాగబెట్టిన నూనె 2 గంటలు పోసి దాంట్లో చక్రాలతో చెక్కలు చేసి వాటిని 2 క్యాన్లకి పెడితే అవి నవ్వులతో కూర్చునేవాళ్ళు. ఇక బోలెడన్ని పాల ఖర్చు, పెరుగు ఖర్చు, న్యూస్ పేపర్ల ఖర్చు, ఒకవైపున అమెజాన్ నుంచి నెట్ఫ్లిక్స్ దాకా సబ్స్క్రిప్షన్లో అన్నీ పీకిచ్చేసి ఇంట్లో ఎటు మొగుడిది వైఫై ఉంది, మొగుడికి ఒక ల్యాప్టాపు ఉంది కాబట్టి వైఫై పెట్టించాడు. వైఫై మీద పనిచేసే టీవీనే అదే, ఆ టీవీకి వైఫై కనెక్షన్ ఇప్పించేసింది మొగుడుతో. అదేంటే ఛానల్స్ అన్నీ తీయించేసావో, మరి ఎక్కడి నుంచి తీసుకురానత్తయ్యా, నువ్వు ప్రతి నెల వచ్చిన జీతంలో నుంచి నీ కూతుళ్ళకి చీరలు తెమ్మనమంటావో, మరి నిన్ననేగా తీసుకొచ్చాను చీరలు, ఒక్కొక్కళ్ళకి 5-5 వేలు పెట్టి తెమ్మన్నావు అని 500 1000 రూపాయలు పెట్టి తనే తీసుకుని ఇక 2 ముక్కలు 3 ముక్కలు కలిపి అటాచ్ చేసేసి వాటికి బోర్డర్లు వేసి కుట్టి మార్కెట్లో ఎక్కడా వీళ్ళు కనుక్కున్నా దొరకవు కాబట్టి వాటికి తనే వాళ్ళ చీరలకి వీళ్ళ చీరలకి వచ్చిన ట్యాగులు వేసి కొట్టేసి ఇచ్చేసేది ఆడపడుచులకే. నేను చేసే తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ఇలా పెళ్ళైన తర్వాత పుట్టింటి మీద పడి తినటం తప్పు. కూతుళ్ళని అల్లుళ్ళని మనవాళ్ళని మనవరాళ్ళని 8 మందిని తెచ్చే కొడుకు మీద కోడల మీద పెట్టడం తప్పు, కూతుళ్లతో పనిచేయించకపోవటం తప్పు, పుట్టిన పిల్లల గురించి ఆలోచించకపోవటం మొగుడు తప్పు. కొడుకు కోడలు రేపొద్దున ఇల్లు వాకిలు కూడా లేదు, పిల్లల్ని ఏం పెట్టి చదివించుకుంటారని ఆలోచించకపోవటం అత్తామామలు తప్పు. నేను చేసేది తప్పేమీ కాదు అని ప్రతి నెల వాళ్ళ అమ్మా నాన్న వేసే డబ్బులు ఒకవైపున పోస్ట్ ఆఫీసులో ఇలా పొదుపు చేసిన డబ్బులు తను రూపాయి పొదుపు చేస్తూ ఒకవైపున తను మిషన్ కుట్టే డబ్బులు ఒక అకౌంట్లో, అవి కాకుండా మరొక వైపు నుంచే ఇక మొగుడు జీతంలో మొత్తం కలిపి ఇంటి ఖర్చులతో సహా అన్నిటికీ కలిపి ఒక 40,000లో ఇంటిని సమర్థించుకొచ్చేసి మొగుడు ఒక 5,000 తీసుకుంటాడు కాబట్టి ఆ పోను 55,000 ఒక అకౌంట్లో వేసి దాయటం మొదలుపెట్టింది. అమ్మ దేవుడు నా ఎందు నుండే మొత్తానికి మొదటి నెల లాక్కురాగలిగాను ఎలాగోలాగా. ఇలాగే గనక లాక్కురాగలిగితే అదేంటొదినా మజ్జిగ చేసి పెడుతున్నావు పెరిగేయటం లేదు అంటే ఎక్కడి నుంచి చెప్పండి, ఎన్నిటికని సర్దుబాట్లు అవుతాయి. పిల్లలకి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, పిల్లలకి అత్త గవర్నమెంట్ టీకాలు వేయించితే ఊరుకోదు, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వేలకు వేలు పెట్టి టీకాలు కొని వేయించమని చెప్పుద్ది. వేయిస్తున్నానని అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి
ఎర్రటెండలో క్యూలో నుంచొని పిల్లల నెత్తి మీద ఇక పమిటి చెంగు కప్పి తన పిల్లలు ఇద్దరికి అలాగే తన ఆడపడుచు పిల్లలు నలుగురికి కూడా వెళ్ళి టీకాలు వేయించుకొచ్చేది. గంటలు గంటలు నుంచోనే ఇంటికి వచ్చిన తర్వాత చాకిరీ తను చేసుకోవాల్సిందే. పగటిపూట పడక గదుల్లోకి వెళ్తారు ఆడపడుచులో. రాత్రి పొద్దుగూకిన తర్వాత ఇక మళ్ళీ అదే 2 పడక గదుల్లో అత్తామామ బిజీగా ఉంటారు ఒక గదిలో. ఇక తన మొగుడు తన ప్రాణం తీసేది మామూలే. అది కాకుండా ఎక్కడ కూతురుకు బలం తగ్గిపోద్దో బాలింత మిషన్ కుట్టుకుంటుంది. పిల్లలకి సెర్లెక్ డబ్బాల దగ్గర నుంచి ఒకవైపున పిల్లలకి వేసుకునే బట్టల వరకు ఇక ఒకవైపున విదురు చూస్తూ ఉండేదే. ఇక విదురుకి చాలా మంచి బట్టలు కొంటాడు భరణి. 4-5 సార్లకు మించి వేసుకొనివ్వడు. ఆ బట్టలన్నీ చెల్లెలు ఎవరో ఒకళ్ళకి ఇస్తుంటే వద్దని ఆ బట్టలు తీసుకొచ్చి తనే బట్టలు కొనుక్కోకుండా వేసుకునేదే అంజలి. ఆ తరువాత ఇక అంజలి వాళ్ళ పెద్దమ్మ కూతురు ఒక చోట టైలరింగ్ షాప్ పెట్టింది. అక్కడ టైలరింగ్ షాపులో బట్టలు కుట్టంగా ముక్కలు బోల్డ్ అన్ని మిగిలిపోతుంటే చూసొచ్చింది అంజలి. అక్క నాకు ఇవ్వవా అంటే దేనికమ్మా అంటే ఇంకా నీకెవరన్నా తెలిసిన వాళ్ళు ఇప్పించవా ఎవరి దగ్గరైనా ఉంటే అంటే ఒక 4-5 టైలర్లని చెప్పి మా చెల్లెలకి ఇమ్మంటే వాళ్ళందరూ ఇచ్చారు. ఆ ముక్కలన్నీ కలిపి వాటితో ఇక ఒక్కొక్క ముక్క అటాచ్ చేసుకుంటూ వాటిని ఒక క్లాత్లో తయారు చేసి వాటితో టాపులు కుట్టి వాటి మీద 4 సీక్వెన్స్ అంటించి వాటి మీద చిన్న చిన్న పెయింటింగ్స్ వేసి వాటి మీద చిన్న చిన్న మిషన్ ఎంబ్రాయిడరీ చేసి మొత్తానికి ఒక్కో టాపు 250 రూపాయలని వారానికి ఒక రోజున ఇంట్లో ఉన్న బట్టల స్టాండ్ తీసుకెళ్ళి వీధిలో పెట్టి వాటికే ట్యాగులు వేసేసి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ కొనుక్కెళ్ళమనమని నలుగురికి చెప్తే 4 అమ్మలక్కలు 400 మందికి చెప్పుకొని వచ్చే గంటలో స్టాక్ అయిపోయేదే. ఏం చేస్తున్నావే ఈ డబ్బులన్నీ నీ పుట మారిపోను, వచ్చిన డబ్బుల్లో మా కడుపులు మాడుస్తున్నావు పాపిష్టిదానా అంటే ఏంటత్తయ్య మార్చేదే? ఒకవైపున ఇంటద్దెలే కట్టనా, కరెంటు బిల్లులే కట్టనా, గ్యాసులే తేనా, పాలకే కట్టనా, పెరుక్కే కట్టనా, ఒకవైపున సరుకులే తీసుకురానా, ఒకవైపున ఇంట్లో మల్లెపూల ఖర్చు ఎంత ఉంది అత్తయ్య అనే మల్లెపూలు కూడా ఆపేయమంటారా? లేకపోయినా అయి లేకపోతే ఎలాగా? అత్తామామలు మందులు మింగుతారో ఆ మందులు జనరిక్స్లో తేవటం మొదలుపెట్టిందే. ఎంఆర్పీల మీద కొనాలంటే ఎక్కడి నుంచి ఇద్దరికి కలిపి 10,000 మందుల్నే 2,000లోకి తీసుకొచ్చింది జనరిక్లో. ఇలా ప్రతి రూపాయి లెక్కలు చూసుకుంటూ ఖర్చు పెట్టదంటే ప్రాణం మీదకి వచ్చేదే. ఇంటి అల్లుళ్ళు అయ్యుండి దున్నపోతుల్లాగా టీవీలకు ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుని పెళ్ళాలతో ఊసులు చెబుతూ పడగదుల్లో 24 గంటలు ఉండటం తప్ప ఎంత పని అందుకునేది ఉండదు. కనీసం పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తుంటే సుధాకర్ ఉన్నప్పుడు సుధాకర్ అయినా పట్టించుకుంటాడు, కానీ ఇంట్లో ఉన్న పశువుల్లో ఒక్క పశువు పట్టించుకునేది ఉండదు. మిషన్ కుట్టుకుంటూ పిల్లల్ని పక్కన ఉయ్యాలల్లో పడుకోబెట్టుకొని ఊపుకుంటూ పిల్లలకి ఆ అమ్మాయి దగ్గర పాలు లేక అమ్మా నాన్న వాళ్ళు పాల డబ్బాలు డ్రై ఫ్రూట్స్ అవి పంపిస్తే తను 4 నోట్లో వేసుకునే నీ వరకు కాసిన పాలు తాగమ్మా మేము కడతాం పాల డబ్బులంటే రోజుకో ప్యాకెట్ పాలు పొద్దున గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు తాగుతూ తను పడిపోతే మొగుడు పిల్లలు ఏమైపోతారోనని తన్ను చూసుకుంటూ ఒకవైపున పిల్లల్ని చూసుకుంటూ రోజులు ఎక్క తీసుకురావటం మొదలుపెట్టిందే. మెల్లగా పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసు వచ్చిందే. ఆ టైం కల్లా పోగు చేసిన డబ్బులు బ్యాంకులో లెక్క చూస్తే బాగానే లెక్క తేలిని. దాంతో వాళ్ళ నాన్న పిలిపించే సిటీ అవుట్కట్స్లో ఒక ఇల్లు అమ్మకానికి వచ్చిందని వాళ్ళ నాన్న చెప్తే వెళ్ళి చూసొచ్చింది. చుట్టూ ల్యాండ్ ఉంది, మధ్యలో 3 పోర్షన్ల ఇల్లు అదే. పర్వాలేదు ఆ ఇల్లు కొనేసి 3వ కంటికి తెలియకుండా ఆ ఇల్లు అద్దెకిచ్చేసింది. ఆ అద్దెల్ని బ్యాంక్ అకౌంట్లో వేయటం మొదలుపెట్టింది. ఇక ఆ తర్వాత ఇలా పిల్లల్ని ప్లే స్కూల్లో వేయటం మొదలు పెడితే మా పిల్లల్ని కూడా స్కూళ్ళల్లో అంటే మామూలు స్కూళ్ళల్లో వేసి వచ్చింది ఆడపడుచు పిల్లల్నే. మామూలు స్కూళ్ళల్లో వేసావేంటి? మా పిల్లల్నే పెద్ద స్కూల్లో వేయాలైతే నువ్వు ఒక లెవెల్ ఓ గ్రేడ్ స్కూల్లో చదవాలి మా పిల్లలు అనేపాటికి అలా ఉందా మీ పని అని తీసుకెళ్ళి నెలకి ఒక 5,000 వేలు కట్టే స్కూల్లో వేసిందే. వేసి ఇంట్లో వీళ్ళకి టిఫిను అన్నంలో కూరలు కట్ చేసేసి అన్నంలో గంజి ఉంచేసి ఉప్పేసి బాక్స్ కడతాం మొదలుపెట్టింది మొగుడు. నన్ను మాడుస్తావేంటే పాడు, ఫ్యాక్టరీలో అందరి ముందు నేను బాక్స్ ఓపెన్ చేస్తే నా పరువు పోతుందే, డైట్లో ఉన్నానని చెప్పుకుంటున్నాను, నేను హెల్త్కి మంచిదని తింటున్నానని చెప్పుకుంటున్నాను, ఎంత లేకీగా ఉందో తెలుసా అనేపాటికే మలమల మాడిపోతున్నాం వదిన. మరి ఎక్కడి నుంచి తీసుకురమ్మనమంటారమ్మా నన్ను? పోనీ మీ మొగుళ్ళని ఉద్యోగాలకు వెళ్ళమనండి, మీరు ఏదో ఒక పని చేసుకోండి, ఎక్కడి నుంచి తెచ్చిపెట్టమంటావత్తయ్యా నన్ను అనేపాటికే వద్దులే మామూలు స్కూల్లో వేసేయమంటే మళ్ళీ మామూలు
మామూలు స్కూల్కి మార్చింది నెక్స్ట్ ఇయర్. ఆ సంవత్సరం చుక్కలు చూపించి వదిలిపెట్టింది వీళ్ళకి. ఆ తర్వాత అయిపోయిన తర్వాత తన పిల్లల్ని కూడా స్కూల్కి పంపించడం మొదలుపెట్టింది. రూపాయి దాచి మరొక 4 ఏళ్ళు. ఆ తర్వాత అదేంటక్క అద్దెలకి ఇవ్వటానికని ఇల్లు తీసుకున్నావు, మరి మీరు ఉండటానికి ఏదక్క ఇల్లు అంటే, ఒక చోట కన్స్ట్రక్షన్ జరుగుతుందమ్మా, డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు తక్కువ రేటుకే ఇస్తామన్నారు, అదే కాస్త కొనుక్కుంటే నయమేమో అని తండ్రి చెప్తే ఆయన్ని తీసుకెళ్ళి గీసి బేరమాడి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొని దాన్ని ఒక 15,000కి అద్దెకి ఇచ్చేసింది. ఆ వచ్చే అద్దెల్ని మళ్ళీ బ్యాంకీలో వేయటం మొదలుపెట్టింది. ఇలా రూపాయి దాసే అమ్మ వాళ్ళు ఒకవైపు నుంచే పిల్ల ఆ రోజున ఇబ్బంది పడి బాధపడి దిగులతో వెళ్ళింది. రేపొద్దున దానికి మనం ఏదన్నా చేయగలిగింది ఉంది అంటే ఏం చేయగలం అని ఆలోచించి పాపం వాళ్ళు ఈలోపు ఇల్లు కట్టుకున్నది 2 పోర్షన్లు వేయించుకొని ఒక పోర్షన్లో వాళ్ళుంటూ పిల్లలిద్దరి పేరు మీద 5,000 మిషన్ కుట్టి దాస్తూ పోస్ట్ ఆఫీసులో వాళ్ళ నాన్న ఇంకా ఉద్యోగం చేస్తూ పై పోర్షను అద్దెకిచ్చారు. ఆ అద్దెల మీద వచ్చే రూపాయి జాగ్రత్త చేసి కూతురికి ఎటుకూడే లైట్ వెయిట్లో 2 హారాలు తీసుకుందని లైట్ వెయిట్లో 2 నెక్లెస్లు తీసుకొని పిలిచి కూతురు చేతిలో పెట్టారు. తర్వాత 4 గాజులు తీసుకొని కూతురు చేతిలో పెట్టి ఒకసారి చెవి పోగులు తీసుకొని 2 పాపడి బిళ్ళలు తీసుకొని అలా ఒకవైపున పుట్టింటి వాళ్ళు చుట్టం మొదలుపెట్టారు. దానికి తోడు తన కోసం ఒక తాళి గొలుసు, తన కోసం నల్లబూసలు, మొగుడికి మళ్ళీ ఒక బ్రేస్లెట్, ఒక మెళ్ళో చైను, అలాగే మొగుడు కోసం 2 ఉంగరాలు చేయించుకొని వాటిని లాకర్లోనే పడేసింది. తన కోసం ఒక నెక్లెస్, ఒక హారం చేయించుకొని లాకర్లో పడేసింది. రూపాయి మన ఇంట వంట ఉన్నాయా, నీ పెళ్ళం ఈదులకెక్కి ఆ గుడ్డలు అమ్మటం ఏంట్రా అంటే, తప్పే ఉందమ్మా, ఇంటి ముందేగా పెట్టి అమ్ముతుందే, ఎంత వస్తున్నాయిరా అంటే, ఎంత వస్తే మాత్రం నేనేమన్నా దాస్తున్నానా, ఈ సంసారం కిందకేగా సరిపోతున్నాయి అనేసిందే. అనేసేపాటికే అది మాత్రం ఎవరి కోసం చేస్తుందమ్మా, 6 పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఫీజులు కట్టొద్దా, ఇంకొక వైపున ఇంట్లో కాసంత మనుషులు ఉన్నారా, నువ్వు నాన్న 2 చెల్లెళ్ళు వాళ్ళ మొగుళ్ళు నేను నా పెళ్ళం 6 పిల్లలకి పొద్దున్న టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం స్నాక్స్, రాత్రికి భోజనాలు, ఇన్ని కంచాలు లెగాలి పడే దానికే తెలుస్తుంది బాధ, ఎవరికి తెలుస్తుంది చెప్పు అనేసి వెళ్ళిపోయాడు సుధాకర్ కూడా. ఆ తర్వాత ఇక నోటి మంచితనమో ఏమో కానీ అంజలి వాళ్ళ పెద్దమ్మ కూతురికి కొన్ని ఖాతాలో బాగా డబ్బున్న అపార్ట్మెంటుల్లో వాళ్ళు ఇవ్వటం మొదలు పెడితే ఆ అమ్మాయికి టైలర్స్ కూడా సరిపోనన్ని బట్టలు వస్తుంటే అంజలికి హెల్ప్ చేసినట్టు ఉంటుందిలే మనమని అంజలిని తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేస్తే, ఒక్కొక్క బ్లౌజ్ ఫస్ట్ ఇవ్వండి మేడం, నేను బాగా కుట్టానని నమ్మకం వస్తేనే మళ్ళీ మీరిద్దరు కానీ అంటే వాళ్ళు ఒక్కో బ్లౌజ్ ఇచ్చారు. ఫిట్టింగ్ బ్రహ్మాండంగా వచ్చింది. కాకపోతే మేము మీరుండే లో క్లాస్ ఏరియాలకు వచ్చి బట్టలు ఇవ్వలేం, నువ్వే వచ్చే పట్టుకెళ్ళు మా బట్టలు అంటే, ఎంతోటి బతికి ఎంతోటి మొగుడిని చేసుకున్నాక మళ్ళీ నామూషి అనుకొని పరువు తక్కువ అనుకునేదేముందని వెళ్ళి ఆ బట్టల్ని కలెక్ట్ చేసుకొచ్చి కుట్టడం మొదలుపెట్టింది. ఇలా ఒక్కో రూపాయి పోగు చేస్తున్నా ఇంకా ఖాళీగా ఉండకూడదనే మొండితనం, దాంతో నేను ఉద్యోగానికి వెళదాం అనుకుంటున్నాను అని చెప్పింది. అంటే ఉద్యోగానికి వెళ్తావా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారుగా, నేను స్కూల్లో మాట్లాడుకున్నాను, సాయంత్రం వరకు మిస్ గారు వాళ్ళు చూస్తామని చెప్పారు, మరి ఇంట్లో పని ఎవడు చేస్తాడంట, నువ్వు వెళ్తే ఎవడు చేస్తాడో, నీ కూతుళ్ళు అంట్లు కూడా తోముకోలేరా, నీ చెల్లెళ్ళ కోసం బట్టల మిషన్ కొను, నువ్వు ఉతకలేకపోతే నాకు గుండెల్లో నొప్పి వస్తుంది అంటే ఇన్స్టాల్మెంట్ మీద సుధాకర్ బట్టల మిషన్ కొన్నాడు. ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టింది. ఒకవైపున పొద్దున్నే లేవంగానే ఇంట్లో భోజనాలు వంట పని మాత్రం వాళ్ళని చేయనిచ్చేది కాదు, అన్నం కూరలు ఉండి అక్కడ పడేసి పిల్లలు 6 ఎత్తుకెళ్ళి స్కూల్లో పడేసి ఉద్యోగానికి వెళితే అక్కడ ఎలా లేదన్నా ఇక చెల్లెలు చెప్పిందని చెప్పి ఒక 40,000 రూపాయలు ఉద్యోగం వచ్చిందే. ఆ ఉద్యోగంలో మొగుడికి 15,000 జీతం అని ఒక 25,000 దాయటం మొదలుపెట్టింది. ఆ 15,000 కూడా ఇంటి కిందకే అయిపోతున్నాయి అని చెప్పేది మొగుడికి. ఆ తర్వాత ఇక ఇలా ఉద్యోగం చేసుకొని 5 వస్తూ పిల్లల్ని తీసుకొచ్చి పిల్లల్ని కూర్చోబెట్టి చదివించుకుంటూ, ఒకవైపున పిల్లల్ని చదివించుకుంటున్నప్పుడు తనెందుకు ట్యూషన్ చెప్పకూడదు, ట్యూషన్ చెప్తానని చెప్పి బోర్డు పెట్టి తన పిల్లలతో పాటు ఓ 25 మంది పిల్లలకి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టింది. 6 దగ్గర నుంచి 8 దాకా ఒకవైపున ట్యూషన్ చెప్తూ ఆ వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి పిల్లల పేరు మీద పోస్ట్ ఆఫీసులో పడేయటం మొదలుపెట్టింది.
అది చాలదనే ఇక 8 గంటలకి పనంతా అయిపోయిన తర్వాత 9 ఆ టయానికి కూర్చునేది బట్టలు కుట్టడానికి. రాత్రి 1 గంట దాకా కుడుతూనే ఉండేది బట్టలు. అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్ళి మొగుడుతో సంసారాలు చేసి అప్పుడు పడుకునేదే. చాకిరీ చాకిరీ చాకిరీ, ఒక్కరోజు సుఖపడింది లేదు. మనిషో రోబోటో మిషనో తెలియనంతగా కష్టపడుతుంది. పిల్లల కోసం ఏదో పోగు చేయాలనే తాపత్రయం. రేపొద్దున వాళ్లకు మంచి చదువుకోవాలంటే, రేపొద్దున తమకంటూ జీవితానికి ఒక ఆధారం కావాలంటే ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికించుకురావాలి ఈ సంసారాన్ని అనే మొండితనం, మూర్ఖత్వం ముందు రోజు ఒళ్ళు నొప్పులు బిళ్ళలు వేసుకుంటూ, జ్వరం బిళ్ళలు వేసుకుంటూ సంసార నౌకనే అలా లాక్కెళ్ళిపోతుంది అంజలి. అక్కని చూస్తే చాలా బాధ అనిపించేది విదురకే. విదురకు కూడా 2 పిల్లలు పుట్టేశారు. అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి నేను ఉంచుకొని పంపిస్తాను లెక్క అని కాస్త భారం తగ్గిస్తూ పిల్లలు ఆడుకుంటారులే అని తమ పిల్లలకు బట్టలు కొంటూ ఈ పిల్లలకు కూడా బట్టలు కొని పంపిస్తే, ఇక ఒకసారి లాకర్ నుంచి తీసుకొచ్చి పండక్కి అంజలి కూతురు గోపికకి, అంజలి కొడుకు గోవింద్కి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చేయించిన చైను, ఉంగరాలు పెట్టి బ్రేస్లెట్ అలాగే గొలుసేసింది మెళ్ళో. అదేంటోదినా మా పిల్లలకి వెయ్యి అని అడిగారు సరస్వతి కూతుళ్ళు. నా పుట్టింటోళ్ళు చేయించారమ్మా, మీ అన్నయ్య చేయించిన ఏం కాదవి, ఇదిగో నా మెళ్ళో అప్పటికిప్పటికి ఉంది అదే తాళి గొలుసుగా అంటే, అవునులే నీ పుట్టింటోళ్ళు నిన్ను చూస్తారు, నా పుట్టింటోళ్ళు దిక్కుమాలినోళ్ళు కదా అన్న మాటకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేయించమంటారే, మిమ్మల్నే పోషించమంటారా, మీ మొగుళ్ళనే పోషించమంటారా, మీ పిల్లల్నే చదివించమంటారా, ఇహ కన్నమేసేయాలి ఏ బ్యాంకుకైనా, లేదా నన్ను నేను అమ్ముకోవాలి ఎదవ బతుకో అనేసి సుధాకర్ కూడా విసుక్కోవటం మొదలుపెట్టాడు. ఒకవైపున అంజలి 5 నిమిషాలు ఖాళీ లేకుండా చాకిరీ చేస్తున్నా ఇంట్లో ఇంకా అంట్లు తోమల, ఇంకా ఈ చేయలేదంటే గిన్నెలు సట్లు ఒకసారి నేలకేసి గిరాటు కొట్టింది అంజలే. దాంతో ఇక ఆ అంట్లు కూడా మీరు తోముకోకపోతే మానేసేయండి, నా మొగుడిని తీసుకొని మా కాపురం మేము పెట్టుకుంటాం అనేపాటికి ఎందుకు వచ్చిన గొడవమ్మ, ఆయన 3 ఆడోళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఏ పని చేయట్లా, అది పొద్దున్న సాయందా చేస్తానే ఉంది, అంట్లు కూడా కడుక్కోలేరా, పెళ్ళైన దగ్గర నుంచి నెలకు 5,000 తీసుకుంటున్నావు, దేని దగ్గర పోతున్నావు అని నిన్ను అడుగుతున్నానా, నీకు దండమే, ప్రమాణం చేసి చెప్తున్నా మన పిల్లల మీద నీ మీద, నాకు ఆ ధ్యాస ఎక్కువ అంటే ఒప్పుకుంటానేమో కానీ నువ్వు తప్ప పరాయి ఆడదాన్నే నేను పుట్టి బుద్ధరిగాకే చూడలేదే, ఆ 5,000 ఏదైనా తినాలనిపిస్తే తినటానికే తప్ప సిగరెట్టు మందు లాంటి అలవాటు కూడా నాకు లేవు అంజలే, దయచేసి నువ్వు అలాగ అనుకోబాకే, ఉన్న చోట ఉండరే మీరు, ఇప్పుడు ఏమైందే అంట్లు తోమితే అరిగిపోతారా అంటే మాకు అలవాటు లేదు అమ్మ తోముకుంటుందిలే అని తెల్లారి నుంచి సరస్వతి మీద వదిలేసి వెళ్ళటం మొదలుపెట్టింది అంజలి కూడా అంట్లు. ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకసారి పిల్లలు 5th క్లాసులకు వచ్చేసారు. అంజలి పిల్లలు ఆడుకుంటూ పిల్లాడు కళ్ళు తిరిగి పడిపోయాడు. పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళేలోపు సుధాకర్ పిల్లాడిని పట్టుకొని కిందకు దిగుతుంటే బావుడు మన ఏడ్చేసింది అంజలి. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు ట్విన్స్ కావటాన మీరు టీకాలన్నీ వేయించారు కానీ బాబుకి హెల్త్ ప్రాబ్లం వచ్చిందమ్మా, హార్ట్లో 10 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించితే పిల్లాడు బ్రతుకుతాడు, లేకపోతే కష్టమే, ఎంత టైం ఉంది డాక్టర్ అని అడిగితే 3 నెలలు ఉందమ్మా అని చెప్పేపాటికే గుండె ఆగిపోయి కూర్చుండిపోతే సుధాకర్కి ఏడుపు ఆగలేదు. దాంతో ఇప్పుడు ఏం పెట్టి చేయిద్దామనుకుంటున్నావు ఆపరేషను అని అడిగిందే. నా తల తాకట్టు పెట్టైనా చేయిస్తానని అప్పుల కోసం ట్రై చేశాడు, రూపాయి పుట్ల, ఒకవేళ ఆఫీసులో లోన్ కోసం ట్రై చేసిన 2-3 లక్షలకు మించి రాదని చెప్పారు. ఎండీ గారిని అడుగుదామంటే ఆయన అమెరికా వెళ్ళాడు కొడుకు దగ్గరికి ఆపరేషన్ చేయించుకోవటానికి, 6 నెలల దాకా ఆయన రాడనే విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు ఏం చేద్దాం పిల్లాడిని, నెల రోజులు గడిచిపోయింది, 3 నెలలు హాస్పిటల్లోనే ఉంచమన్నారు, నెలకి 50,000 అవుతాయి హాస్పిటల్లో అన్నారని అమ్మా నాన్నని పిలిచి ఈ డబ్బులు మీరిచ్చామని ఇవ్వండమ్మా ఆ మనిషికి అంటే, వద్దమ్మా మా దగ్గర ఉన్నాయిలే నువ్వివ్వటం ఏంటే ఊరుకో అని చెప్పి పాపం వాళ్ళ కోసమనే యాత్రలకు వెళ్దామని దాచుకున్న డబ్బులు పిల్లాడి ప్రాణం కన్నా ఎక్కువ అని ఉంచు బాబు అల్లుడు అని 1,50,000 చేతిలో పెట్టారు సుధాకర్కి. సిగ్గన్నా ఉండాలి నీకు, మనిషి జన్మ ఎలా ఎత్తావో నాకు అర్థం కావటం లేదు, పేరుకి 1,00,000 రూపాయలు నీ జీతం, పిల్లలిద్దరి పేరు మీద చెరో 10,000 దాయో అని నెత్తి నోరు కొట్టుకున్నా, నా మాట విన్నావా, ఇప్పుడు పిల్లల్ని ఎలా బతికించుకురావాలి, నీ చెల్లెలు మొగుళ్ళు, చెల్లెలు పిల్లలు, మీ అమ్మ నాన్న గురించి ఆలోచించావు, ఆ కొంపలో నుంచి కదిలింది లేదు, వాళ్ళని వెళ్ళి వాళ్ళ బతుకు వాళ్ళని బతకమంది లేదు, ఇప్పుడు పిల్లాడి సంగతి ఏంటంటావు అనేపాటికి వాడిని బతికించలేకపోతే నేను తండ్రిని మగాడిని ఎలాగవుతానే, నువ్వు ఆగు అనే కాళ్ళు అరిగిపోయేలా ట్రై చేశాడు, ఎక్కడా రూపాయి దొరకల. దాంతో అంజలి
ఏం చేయాలో అర్థం కాక సుధాకర్ వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఇక అక్కడే ఉన్నటువంటి విదురకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి, విదుర పిల్లాడి సిచ్యువేషన్ ఏమీ బాగాలేదమ్మా, ఇలా ఆపరేషన్ ఛాన్సాలు అంటున్నారే అంటే, అవునా అక్క అని మొగుడిని తీసుకొని హాస్పిటల్కి వచ్చింది విదుర. వచ్చేటప్పుడే భరణికి అన్నీ చెప్పి తీసుకొచ్చింది. దాంతో ఒక్క 10 లక్షలుంటే ఇచ్చే, నా పిల్లాడి ప్రాణం బతికిచ్చవే, కొంగుపట్టు అడుగుతున్నాను అందే అంజలి. అక్క కొంగుపట్టు అడగాల్సిన అవసరం ఏమీ లేదు, మాది ఎంత మాత్రం సంసారం, ఇవ్వమంటే ఇప్పిస్తాను, కానీ రూపాయో 2 రూపాయలు వడ్డీ వేసి ఇవ్వండి అంటే, ఇస్తానమ్మా అలాగే ఇస్తాను అన్నాడు సుధాకర్. సరేనని మొగుడితో చెక్కు రాయించి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అంజలి పిల్లాడు ఆపరేషన్ చేయించిన తర్వాత వాళ్ళ అమ్మను అక్కడ పెట్టి పిల్లని తీసుకొని ఇంటికి వస్తే సుధాకరును అంజలి కలిసి పిల్లాడికి కావలసినవి అంతకు ముందున్న కేస్ షీట్స్, అలాగే అంతకు ముందున్న ఫైల్స్, చిన్నప్పటి నుంచి పిల్లాడిని హాస్పిటల్లో చూపించిన తెమ్మంటే బట్టలు అవి సర్దుకుంటుంటే పిల్లాడికి ఎలా ఉంది అని కూడా అడగకుండా శంకరయ్య సరస్వతి టీవీలు చూస్తూ కూర్చున్నారు. ఒకవైపున కూతుళ్ళు ఎవరి దాసలో వాళ్ళు ఉంటే, ఇక ఎక్కడి నుంచి వచ్చినాయి ఆపరేషన్కి అప్పటికప్పుడు డబ్బులు దాసి ఉంటారు, ఎక్కడి నుంచి వస్తాయి అంటే, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలుతాయి అన్నాడు సుధాకర్. దేనికి రాలేదే అంటే, నీ కొడుకు ఏమన్నా సచ్చాడా ఏంటి, ఎందుకు సావాలమ్మా నా కొడుకు, ఎవరు సొమ్ము తిన్నాడని సావాలి నా కొడుకు, ఎవరు కొంపల మీద పడ్డామని సావాలి నా కొడుకు, ఎవరి మందిని మింగాడని సావాలి నా కొడుకు అని అడిగింది అంజలే. నీ ఇంట్లో పీనిగెల్లా, నీ కొడుకు ఎనడు పోతాడో ఎదవా, నీ పెళ్ళానికి ఎంత నోరొచ్చిందిరా, ఏమే ఇద్దరిని కన్నావుగా, ఒకళ్ళు పోయినా ఒకళ్ళు ఉంటారులేవే, నువ్వేం గొడ్రాలివి గొడ్డు ముద్దానివి కాదు, నా కూతుళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారనేగా అక్కస్తో ఓరవలేక నువ్వు ఇన్ని మాటలందే, మనిషివా పశువా అత్తయ్యా నువ్వు, వాడు పసిపిల్లాడు, వాడు పోవాలంటావా అని అంజలి పేగులు తెగిపోయి నరాలు తెగిపోయి కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడ్చేసరికి సుధాకర్కి గుండె మండిపోయి, అమ్మ మనిషివా పశువా నువ్వు ఇద్దరు పిల్లల్ని కన్నావు, గొడ్రాలివా ఏంటే, నీకు 2 కూతుళ్ళున్నారు, నీ కూతుళ్ళ పిల్లలకి అలాగే అయితే నేను అలాగే మాట్లాడతానా, ఓహో అంటే మా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు, నువ్వు రోగిష్టెదవనగా అన్నావు, ఇప్పుడు ఉంటే ఉంటాడు పోతే పోతాడు, నువ్వు ఆపరేషన్ చేయించినంత మాత్రాన వాడు రేపు 100 ఏళ్ళు బతుకుతాడా, పెళ్ళి పేరెంటమై పిల్లాజాలతో ఆడు చల్లగా ఉంటాడనుకుంటున్నావా ఏంటి నువ్వు అనేపాటికి, వాడు ఎవరికేం అన్యాయం చేశాడే, 10 లక్షల రూపాయల ఆపరేషన్లకు వచ్చినాయి కానీ మాకు బంగారం చేయించడానికి రాలేదే నీ దగ్గర, అసలు ఆ డబ్బులు ఎక్కడయ్యే, అంజలి వాళ్ళ చెల్లెలు భర్తిచ్చాడే, వడ్డీకి తీసుకున్నానే నేను, బయట 10 రూపాయలు వడ్డీకి ట్రై చేస్తానంటే కాదనే వాళ్ళు 2 రూపాయలు వడ్డీకి ఇచ్చారే, ఏమోలే ఎవడికి చెబుతావు నువ్వు కళ్ళబొల్లి మాటలు అనేపాటికే, మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడవండి, చాలా ఎక్కువైపోయింది మీకు, నడవండి, మీ మొగుళ్ళని తీసుకొని సిగ్గు శరం లేకుండా ఆడంగి ఎదవల్ని తీసుకొచ్చి నా ఇంటి మీద కూర్చున్నారు పిల్లలతో సహా, అసలు నాకేంటి మీ అందరినీ పోషించాల్సిన అవసరం, నా పిల్లాడు పోవాలా, నా ఇంట్లో పీనికి వెళ్ళాలా, నా పెళ్ళం గొడ్డు ముద్దవుద్దా, నా కూతురు మిగులుద్దా, అసలు ఏం మాటలే మీరు మాట్లాడేది, మనుషుల పశువులా, ఎక్కడికి రా వాడేళ్ళేదే, అక్కడ దాకా వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో, నువ్వు నీ పెళ్ళాము నీ కూతురు కొడుకే పోతారు బయటికే అంది సరస్వతి. సరే అలాగైతే అని సుధాకరు, పదరా వెళ్ళిపోదాం బయటికి అని చెప్పి బట్టలు అవన్నీ సర్దుకుంటే, ఇంట్లో సామాన్ ఎత్తుకెళ్తే, నువ్వు ఒక అమ్మ అబ్బకు పుట్టినోడివి కాదురా అంది సరస్వతి. నా కష్టార్జితంతో కొన్న వాషింగ్ మిషను నేను వదిలిపెట్టను, నా పెళ్ళాం మిషను నేను వదిలిపెట్టను, అది పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్నాయి నేను వదిలిపెట్టను, ఈ రోజుతో మీరు నాకు లేరమ్మా సచ్చారు, కష్టం అంటే పిల్లాడికి ఎలా ఉంది అని కూడా నేను హాస్పిటల్ నుంచి వచ్చాక మీరు అడగకపోయినా నేనేం అనుకోలా, ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు, ఇంకా ఆ డబ్బులు పెట్టి నా పిల్లాడు పోయినా పర్వాలేదు, నీ కూతుళ్ళకి నేను నగలు దిగయలేదు, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాని వీటికి నువ్వు నా పెళ్ళాం కట్నం డబ్బులు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసిన రోజున నేనేం మాట్లాడలా, తర్వాత ఇంటి మీద తీసుకొచ్చి పెట్టి నా మీద పడే నువ్వు అప్పులు చేసి వీటికి పురుళ్ళు పోసిన రోజున ఏమనలా, పిల్లలు లేకుండా నన్ను వాడుకోమన్న రోజున ఏమనలా, ఆ తర్వాత నా పెళ్ళాన్ని పని మనిషిని చేసి చాకిరి పెట్టి చేయించిన రోజున ఏమనలా, నా పెళ్ళాం రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతున్న రోజున ఏమనలా, నిజమే నేను ఆడంగి వెధవని కాబట్టే, చేతకాని సన్నాసిని కాబట్టే మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టకుండా ఊరుకున్నాను. ఏ నాన్న నువ్వు ఉద్యోగం ఎందుకు మానేసావు, అసలు కాళ్ళు పడిపోయినాయా చేతులు పడిపోయినాయా, అలాగే చెల్లెలు మొగుళ్ళనే ఏరా మీకు పొలాలున్నాయి అమ్మాబాబులు ఉన్నారు చదువుకున్నారు, ఎందుకురా ఉద్యోగాలు మానేసి సిగ్గు లేకుండా నా మీద పడి తినటానికి సిగ్గుండొద్దు, మీ అందరికీ పెళ్ళాలు కావాలి సుఖాలు కావాలి మల్లెపూలు కావాలి,
అలాంటిది కష్టపడి సంపాదించాలని తెలియదా? నాకు నా పెళ్ళామంటే ఇష్టమేరా, మోజే, కానీ పొద్దున్నుంచి సాయంత్రం దాకా గాడిద చాకిరీ చేసి నా పెళ్ళాంతో నేను సుఖపడుతున్నాను, ఎవడి కొంప మీదకి వెళ్ళి పడి తింటలేదురా నేను అనేసి సుధాకరు పెళ్ళాన్ని కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయి ఆ తర్వాత పిల్లాడిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాక ఎక్కడికి వెళ్తారో అప్పుడు దాకా అమ్మగారింట్లో ఉండి అంజలి కొన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకున్న వాళ్ళని ఖాళీ చేయించి వాళ్ళ నాన్నకి తెలిసిన వాళ్ళది ఆ ఫ్లాట్ అని సుధాకర్ చేతే 15,000 మళ్ళీ సుధాకర్ బుద్ధి ఎలా మారుద్దో తెలియదు కాబట్టి జీతంలో నుంచి కట్టిస్తూ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పిల్లల్ని ఇదివరకు ఇట్లాగా పిచ్చి స్కూల్లో ఏమొద్దు మంచి స్కూల్లో వేయమనమన్నాడు. మంచి స్కూల్లో వేసిందే. ఆ ఇంట్లోనే టైలరింగ్ చేసుకోవటం మొదలుపెట్టింది, ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టిందే. ఇక నువ్వు ఇంకా ట్యూషన్ చెప్పొద్దు, పిల్లల్ని చూసుకో, నేను చెప్తాలే ఆ ట్యూషన్ ఏదో అని తనే పీజీ దాకా చదువుకున్నాడు కాబట్టి 100 మంది పిల్లలకి ట్యూషన్ చెప్పి ఆ డబ్బులు పిల్లలిద్దరి పేరు మీద బ్యాంకులో వేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎటు మరదలిచ్చింది అప్పు కిందే చెప్పించింది కాబట్టి అంజలి తన డబ్బులు ఇచ్చి అవి ప్రతి నెల కొంత చొప్పున కట్టుకొస్తూ వడ్డీ చొప్పున కడతానని ఒక 10 ఏళ్ళు టైం పెట్టుకున్నాడు మరదల దగ్గర. ఆటికి కొంత కట్టించడం మొదలుపెట్టింది. పిల్లాడికి డాక్టర్ గారి కాళ్ళ మీద పడి నెలకు 20,000 మందులకు అవుతాయని ఆయన అబద్ధాలు చెప్పమని ఆ డబ్బులు తీసుకొని పిల్లాడికి బలం మందులన్నీ సీసాల్లో పోసి వాడుతూ అవి బోల్డ్ రేట్లనే చెప్పించడం మొదలుపెట్టింది. అలా ప్రతి రూపాయి పిల్లల కోసం పోగు చేసి దాచి ఇక సుధాకరు జీతం కూడా పెరిగి 1,50,000 అయింది. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లో మొత్తానికి ఇక ఫైనాన్స్ తీసుకొని ఒక ఇల్లు కొన్నాడు. కొన్న తర్వాత ఈ ఇంట్లో నుంచి కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసుకొని వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి ఏదైతే రుణం ఉందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కారు కొన్నాడు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. పిల్లలిద్దరూ ఇంటర్మీడియట్లకు వచ్చేసారు. వాళ్ళ నాన్నతో పాటు కాలేజీకి వెళ్ళి రాగానే వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని ట్యూషన్కి హెల్ప్ చేసేవాళ్ళు. అంజలి ఇప్పుడు కూడా ఉద్యోగం మానేసింది, కానీ అలాగని ఖాళీగా ఉండకుండా తను కుట్టే ఒక మిషన్ని 10 మిషన్లు చేసింది. ఇప్పుడు అంజలికి మంచి పేరుంది, పెద్ద బొటిక్ లాగా పెట్టుకుంది. 5 నిమిషాలు ఖాళీగా ఉండకుండా తను ఏదైతే కనుక 3 పోర్షన్లు ఇల్లు కొందో ఆ ల్యాండ్ రోడ్డు పక్కనే ఉండటం వల్ల ఇప్పుడు దానికి బాగా రేటు వచ్చి దాదాపు 2 కోట్ల రూపాయలకు పలుకుతుంది అది అని చెప్తే ఆ ల్యాండ్ అమ్మేసి డబ్బుల్ని బ్యాంకులో పడేసింది. తను కొన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఏదైతే ఉందో ఆ ఫ్లాటు మంచిగా రేటు వచ్చింది. దాని అద్దె ఇప్పుడు 25,000కి పెరిగింది. ఉండేది సొంత ఇల్లు, కారు ఉంది. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం తను దాచిన డబ్బులు అలాగే ఉన్నాయి. ఇక అంజలి వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆ తర్వాత ఆ ఇల్లు అంజలి పేరు మీద పెట్టేసింది. అంజలి వాళ్ళమ్మ ఆవిడ దగ్గర ఉన్న 10 లక్షలు ఆవిడ తదనంతరం అంజలినే తీసుకోమని ఆవిడ కూడా వచ్చి అంజలి టైలరింగ్ చేయించుతుంటే అంజలికి తోడుగా హెల్ప్ చేస్తూ అంజలి దగ్గరే ఉండటం మొదలుపెట్టింది. అత్తగారు ఊడికినే పడి తినే రకం కాదని సుధాకర్కి కూడా తెలుసు. ఇక సుధాకర్ జీతంలో నుంచే దాచి చేయించానని అప్పుడు హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరాలు, అలాగే ఇక చేతికి వాచి పెట్టింది అంజలి. ఇప్పుడు కాస్త సెటిల్డ్ ఫ్యామిలీ, కాస్త ప్రశాంతపడ్డారు. పిల్లాడు డాక్టర్ చదువుకుంటానన్నాడు, పిల్ల డాక్టరే చదువుకుంటానందే. కష్టపడి పిల్లలు పడి చదువుకుంటున్నారు. ఒక రోజున విదురా భరణి ఎప్పుడూ తీసుకెళ్ళినట్టే పిల్లల్ని సెలవులకి తీసుకెళ్తే విదురు పిల్లల్ని కూర్చోబెట్టి మీ అమ్మ తెలివైందమ్మా, చాలా తెలివైందే. ఈ జనరేషన్లో చాలామంది ఆడపిల్లలు నోరు పెట్టుకొని తిరగబడిపోయి అత్తలతో ఆడబిడ్డలతో తోడుకోడళ్లతో తగాదాలు పెట్టుకొని వీధులకు ఎక్కి మొగుళ్ళతో గొడవలు పెట్టుకొని విడాకులు తీసుకుంటుంటే సమర్థుడు కాని అసమర్థుడైన మీ నాన్నని పెట్టుకొని స్వార్థపరురాలైన మీ నాయనమ్మని పనికిమాలిన మీ తాతయ్యనే ఎందుకు కొరగాని మీ అత్తలో వచ్చి ఇంటి మీద పడి దోచుకు తింటుంటే రూపాయి రెక్కలు ముక్కలు చేసుకుని మీకోసం మీ నాన్న కోసం తన కోసం తన నలుగురిలో విలువ తక్కువ కాకూడదని మీ అమ్మ ఎన్నిటికో సహించుకొని భరించుకొని కడుపు నిండా తిండి తినే తనకు కోరిన బట్ట అయినా మీ అమ్మ ఇన్నేళ్లలో కొనుక్కొని కట్టుకొని ఎరగదమ్మా. మీరు కష్టపడి ర్యాంకుల మీద చదువుకోండి. మీ అమ్మ ఇలా చేసింది మీకోసం, ఇలా దాచింది మీకోసం. మీ అమ్మ బ్రతికేదే మీకోసం అమ్మ. మీ నాన్న చెడ్డవాడు కాదు, మంచివాడు కాదే, మగాడు అంతే. మీ నాన్నకి తనకే టైంకు జరిగిపోతే చాలు అనుకునే ఒక కామన్ హస్బెండ్
చనిపోయిండో. అలాంటి మీ నాన్నకి మీ మీద ప్రేమ ఉండటం ఆ దేవుడు దయ చూపటమేనంటది మీ అమ్మ. మీ మీద ఉన్న ప్రేమే మీ నాన్నని ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చేలా చేసిందే. ఇవాళ మీ నాన్న ₹1 దాస్తున్నాడు అంటే అది మీ మీద మీ నాన్నకున్న పాశమే. మీ నాన్నకు మీ మీద ఉన్న ప్రేమ అభిమానాలేనమ్మా. మీ అమ్మ లాంటి భార్య ఎవరికి దొరుకుద్దో ఆ మగాడు కష్టపడడు. మీ నాన్న అంటే మీ అమ్మకి చాలా ఇష్టం. మీ నాన్నకి ఇష్టమే, కాకపోతే మీ నాన్న ఇష్టం ఇంకోలా చూపిస్తాడు. మీ అమ్మ మీ నాన్నకి ఎక్కడ ఒంట్లో బాగోదోనని పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీ నాన్న మీద చాలా హెల్త్ కేర్ తీసుకుంటుంది. దాని గురించి అయినా అది పట్టించుకోదేమో కానీ ప్రతి క్షణం మీ గురించే ఆలోచించే పిచ్చిదమ్మా. ఇదంతా మీ అమ్మ కష్టార్జితంతో సాధించి మీ అమ్మ స్థాపించుకున్న సామ్రాజ్యం. మీరు ర్యాంకులతో చదువుకోండి, రేపు మంచిగా డాక్టర్లు అవ్వండి, మీ అమ్మ దాచిన డబ్బుల్లో కొంత తీసి హాస్పిటల్ కట్టుకోండి, మీరు మీ కాళ్ళ మీద మీరు ఆధారపడండి, మీ అమ్మా నాన్నని సంతోషంగా చూసుకోండమ్మా అని చెప్పింది విదుర. పిల్లలు అదంతా విని తల్లి తమ కోసం ఎంత కష్టపడిందో తెలుసుకుని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పిల్లలకే. అమ్మ వైపు చూస్తే చాలా గర్వంగా కూడా అనిపించింది. ఎన్నోసార్లు నా పిల్లల్ని నేను చాలా ధైర్యంగా పెంచుకున్నా, నా పిల్లల్ని నేను చాలా ధైర్యంగా పెంచుకున్నానని అందరితో చెప్తూ ఉంటుంది అంజలి. నిజానికి ఆ ధైర్యం తమ తల్లి నుంచే తమకు వచ్చిందని పిల్లలకి అప్పుడు అర్థమైంది. ఏ రోజైతే శంకరయ్య సరస్వతి అంజలిని సుధాకర్ని వెళ్ళగొట్టారో ఆ తర్వాత ఇంట్లో ఉన్న బంగారాలు సామాన్లు వెండి అమ్ముకు తినటం అయిపోయిన తర్వాత ఇక చేసేదేమీ లేక అడుక్కు తినే పొజిషన్లకు వచ్చేసిన తర్వాత ఒకవైపున అనూష వాళ్ళ అత్తగారు, అలేఖ్య వాళ్ళ అత్తగారు, తోడుకోడళ్ళు, ఆడపడుచులు వచ్చి పడేసి కుక్కల్ని కొట్టినట్టు వీళ్ళని కొట్టి నా కూతుళ్ళనే కొడతారంటే అంటే సరస్వతిని కూడా పడేసి బాది పారేసి సిగ్గుండొద్దంటే నీకు అల్లుళ్ళని ఉద్యోగాలు చేయొద్దని, నీ మొగుడు మీద నీకు ఎంత మోజు లేకపోతే, నీకెంత మగపిచ్చి మదపిచ్చి లేకపోతే వాడిని ఉద్యోగం మానిపించి ఇంట్లో కూర్చోబెట్టి కొడుకు మీద పడి బతికింది చాలదని ఈ ఎదవల్ని కూడా నీ కూతుళ్ళు పనికిమాలిన ఎదవల్ని చేస్తే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా, నువ్వు మంచి చెడు చెప్పాల్సింది పోయే అని తీసుకెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఇప్పించి ఒకవైపున కొడుకులతో వ్యవసాయాలు చేయిస్తూ అనూషని అలేఖ్యని గేదెల దగ్గర పెట్టి పిల్లల్ని వాళ్లే పక్కనే ఉన్న టౌన్లకు కాన్వెంట్లకు పంపించడం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత శంకరయ్య సరస్వతి కష్టపడని బాడీలు కదా, ఇల్లు మారి స్లమ్ములోకి వెళ్ళిపోయి గుడిసి తీసుకొని ఇద్దరు గవర్నమెంట్ పెన్షన్లు రాయించుకొని ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళతో పోట్లాడుతూ కొన్నాళ్ళ తర్వాత శంకరయ్య ఇక సరస్వతి తన కోసం హల్వా మల్లెపూలు దెమ్మందని వర్షంలో వెళ్ళి రోడ్డు దాటుతూ యాక్సిడెంట్ అయిపోయాడు. శవాన్ని తగలేసే వాళ్ళు కూడా లేక ఆవిడ కబురు పెట్టలేదు కొడుక్కే. దాంతో వియ్యాల వాళ్ళు వచ్చి తలా ఒక 100-200 వేసుకొని గవర్నమెంట్ క్రిమేషన్ యాడ్లో జరిపించేసిన తర్వాత సరస్వతి కూతుళ్ళ దగ్గరికి చేరింది. వియ్యపురాళ్ళు చితకబాది సరస్వతిని వండవే, జంతికలుండు, పట్టవే, పచ్చళ్ళు పట్టు, నీ కొచ్చుగా వండటం, నీ కూతుళ్ళని మేపటానికి నువ్వు తినటానికి వండినాడదానివేగా, నువ్వు ప్యాకెట్లు చేయి, తీసుకెళ్ళి కొట్లకేసి రాపో అని ఇలా ఎవరి కోసం చేస్తా, నీ మనవాళ్ళు నీ మనవరాళ్ళు నీ కూతుళ్ళ కోసమే గచ్చేయి, మేమేమి కూర్చోబెట్టి పెట్టే ఇయ్యాల వాళ్ళం కాదులేమ్మా అనేసి ఇక వాళ్ళు వంచటం మొదలుపెట్టారు సరస్వతిని. ఇలా వీళ్ళ బ్రతుకులు ఇలా తెల్లారిపోవటం మొదలైందే. తెలివైన ఆడదే ఇంటిని వీధికెక్కించుకోదు, తెలివైన ఆడదే తన భర్తనే పోగొట్టుకోదు, తెలివైన ఆడదే తన సంసారాన్ని నలుగురిలో పలుచన చులకన కానివ్వదు, సంసారాన్ని అన్నీ తానే అయ్యి నిలబెట్టుకొచ్చుకుంటుంది. అలాంటి ఆడవాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.